చింతామణి గణపతి క్షేత్రం చాలా ప్రసిద్ధమైంది. మహారాష్ట్రలో అష్టవినాయకులు దర్శనం చేయలేకపోయాము అనుకున్న వాళ్ళు మన విశాఖపట్నం సిరసుపల్లి చింతామణి గణపతి దత్తక్షేత్రం చూస్తే చాలు, అందరూ గణపతుల్ని అష్టవినాయక దర్శనం చేసిన పుణ్యం వస్తుంది. అటువంటి క్షేత్రాన్ని అక్కడ పూజ్య గురుదేవులు స్థాపన చేశారు. అక్కడ సిటీలో ఈ కాలంలో 21 పత్రులు దొరకటం చాలా కష్టం, మీకు అందరికీ తెలుసు. ఏవైనా ఒక 5-10 పత్రాలు దొరకచ్చు. కానీ మన ఆశ్రమంలో ఎలా పెంచారంటే, మన ఆంజనేయ రాజు గారి ఆధ్వర్యంలో 21 పత్రులు బ్రహ్మాండంగా దొరుకుతాయి. అలా అక్కడ పెంచారు. ప్రకృతి సంరక్షణ అనేది బాగా చేశారు. అక్కడ గణపతి నవరాత్రి మహోత్సవాలు చేస్తూ ఉన్నారు. రేపు గణపతి పండుగ నుంచి చాలా సంతోషం, బాగా జరగాలి ఈ కార్యక్రమం అంతా. అలాగే దత్తప్రభువులు పూజ్య గురుదేవులు నవంబర్లో 7, 8, 9 ఆ 3 రోజులు అక్కడ విశాఖపట్నంలో రాగసాగర కార్యక్రమం, అలాగే భగవద్ విగ్రహ మహాయాగం, ఈ కార్యక్రమాలన్నీ కూడా వారికి అనుగ్రహించారు. అందరూ చుట్టుపక్కల కాకినాడ, పిఠాపురం, శ్రీకాకుళం, రాజమండ్రి వీళ్ళందరూ కూడా అక్కడికి రావాలి, వచ్చి ఆ కార్యక్రమం అంతా కూడా దర్శనం చేయాలి. బాగా జరగని ఈ కార్యక్రమం అంతా సోమయాజులు గారు, రాజు గారు, రామారావు గారు బాగా చేయండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త. అలాగే ఒక 5,000 గణపతులు తయారు చేసి శుద్ధంగా పెయింటింగ్ అవన్నీ లేకుండా, ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కాకుండా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపతికి చేస్తే అసలు చేయనట్టే లెక్క. ఆ విగ్రహాలు కొని పెట్టి మీరు పూజ చేశారంటే మీరు తలకిందులు తపస్సు చేసినా గణపతి ఎక్కడికి రాడు. ఎందుకంటే అది శాస్త్ర విరుద్ధం. అది శాస్త్ర విరుద్ధంగా మనం చేసుకోవచ్చు అడ్జస్ట్మెంట్, కానీ ఆయన చేసుకోడు. దానికి పిలిస్తే రాడు ఆయన. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పెట్టి రా 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 అంటే ఎంత పిలిచినా రాడు ఆయన, అక్కడే ఉంటాడు, కానీ విగ్రహంలోకి మాత్రం రాడు. అది చాలా ప్రమాదకారి. అది దాన్ని తీసుకువెళ్ళి తర్వాత నీళ్లలో కలపటం, ఆ పెయింట్ అంతా నీళ్లలో కలవటం అసహ్యమైన పని చేస్తున్నాం మనం. చాలా ఘోరం అది. అందుకని ఆ పని ఎవరూ చేయకూడదు. మట్టి గణపతి, చక్కగా మట్టి గణపతి, ఆ మట్టి గణపతులు చేయించి 6,000 గణపతులు పంచి పెడుతున్నారు. మంచి ఒక కార్యక్రమం అది. అటువంటివి పెరగాలి, చాలా ముఖ్యమైంది. ఆ కార్యక్రమం కూడా బాగా దిగ్విజయంగా జరగని చాలా సంతోషం. జై గురుదత్త. శ్రీ గణేశాయ నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. అసతో మా సద్గమయ అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. జైమిని భారతం అంతా కూడా కృష్ణుడి చరిత్రని మనకి ఉపదేశం చేస్తోంది. కృష్ణ భక్తిని గురించి విశేషంగా చెప్తోంది. ఆ కృష్ణ భక్తిని వివరించే ఆ సందర్భంలో అర్జునుడి కథ, అర్జునుడు బభ్రువాహనుడు, వీళ్ళిద్దరికీ కూడా యుద్ధం జరుగుతోంది. వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులు.
వీళ్ళ యుద్ధం ఎలా ఉంది అంటే శ్రీరాముడు కుశలవులతో యుద్ధం చేసినట్టుంది అని జైమిని మహర్షి చెప్పారు. చెబితే అప్పుడు జనమేజయుడు అడిగాడు, రాముడు ఏమిటి పిల్లలతో యుద్ధం చేయటం ఏమిటి, అది కూడా తన సొంత బిడ్డలతో యుద్ధం చేయటం ఏమిటి అని అడిగితే అప్పుడు ఆ రామాయణం ఉత్తరకాండ అంతా కూడా చెప్పారు. నిన్నటి వరకు ఆ కథ మనం చెప్పుకున్నాం. ఇక ఈరోజు మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ బభ్రువాహనుడు అర్జునుడు ఎలా యుద్ధం చేస్తున్నారు, అక్కడ ఆ అర్జునుడు భగవద్గీత విన్నాడు. విన్నప్పటికీ కూడా అప్పుడప్పుడు మర్చిపోతూ ఉన్నాడు కృష్ణుణ్ణి. భగవద్గీత వినేందుకు ఎంత పుణ్యం చేశాడో ఆయన ఒక్కడే విన్నాడు, వేరే ఎవరు వినలా, ఆయన ఒక్కడే. అయినా కూడా ఎందుకో మధ్య మధ్య అహంకరిస్తున్నాడు, కృష్ణుణ్ణి మర్చిపోతున్నాడు. అలా మరిచినప్పుడల్లా ఆయనకి గుర్తొచ్చేలాగా ఏదో సన్నివేశం వస్తోంది. అది అలా అలా ఆయన జీవితంలో జరిగిన ఘట్టాల్లో మనకు కనిపిస్తుంది. అది కృష్ణుడే ఆడిన ఒక లీల. నువ్వెంత పెద్దవాడివైనా సరే భగవంతుడిని, నీ గురువుని నువ్వు మర్చిపోకూడదు. నిరంతరంగా స్మరణ చేస్తూ ఉండాలి. అడుగడుగునా క్షణక్షణము ఆ స్మరణ అనేది నీలో ఉండాలి. స్మరణ లేనప్పుడు జరిగేటువంటి ప్రమాదాలు ఎలా ఉంటాయి అనేదాన్ని చెప్తూ ఉన్నారు. అందువల్ల నిరంతర స్మరణ అనేది అభ్యాసం చేసుకోవాలి. ఎప్పుడైనా ఏదైనా క్షణంలో స్మరణ లేకపోతే అయ్యో ఈ క్షణం వ్యర్థమైపోయిందే అని బాధపడాలి. అయ్యో ఈ క్షణం నేను స్మరించుకోలేదే, ఏదో నా వల్లే ఇదంతా అయింది అని అహంకరించానే అని కుమిలిపోవాలి. అభ్యాసం చేసుకోవాలి దాన్ని. అప్పుడు ఎటువంటి పెద్ద పని మనం సాధించినా కూడా మనకి అహంకారం అనేది రాదు. చేయాలి, సాధించాలి. మరి అహంకారం లేకుండా చేయటం ఎట్లా అని మీకు ప్రశ్న రావచ్చు. మనం కాదు చేసేది, నేనెవరిని చేయటానికి? నాతో భగవంతుడే చేయిస్తున్నాడు. నేను ఒక పరికరం మాత్రమే, పనిముట్టు మాత్రమే, ఒక టూల్, ఒక ఇన్స్ట్రుమెంట్. ఏ ఇన్స్ట్రుమెంటు ప్రపంచంలో నేను చేశాను అని అనుకోదు కదా. ఏదో ఒక సుత్తితో ఏదో పని చేశాం మనం. రాత్రి సుత్తి నడుచుకుంటూ వచ్చింది అనుకోండి మన దగ్గరికి, బావా నేనే చేశాను, నాకు రేపు సన్మానం చేయించు అన్నది అనుకోండి, ఎలా ఉంటుంది? అవుతుందా? అలా ఎక్కడైనా చూసామా మనం? లేదు. కంప్యూటర్తో అంత పని చేస్తాం, కంప్యూటర్ ఎప్పుడైనా వచ్చి చెప్తుందా నేనే చేశాను అంటుందా? అన్నది. అలా ఒక పరికరంలాగా ఉండటం అభ్యాసం చేసుకో. నేను నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్. నిమిత్తం నువ్వంతే, నీ ద్వారా భగవంతుడు చేయించాడు, నువ్వు దానికి నిమిత్తం అయ్యావు అంతే. అలా నేను ఒక నిమిత్తం అయ్యాను దానికి. ఆ పని నా ద్వారా భగవంతుడు చేశాడు, చేయించాడు కూడా కాదు, నా ద్వారా భగవంతుడు చేశాడు అనేది బాగా దృఢంగా మనస్సులో పెట్టుకోవాలి. బయట వ్యవహారంలో మనము ఎలా ఉండాలో అలా ఉంటాం, కానీ మనస్సులో మాత్రం మాటిమాటికి బయటికి చెప్పాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే భక్తులు ఉంటారు, భక్తులు కాని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు పరిహాసం చేస్తారు, వాళ్ళు నవ్వుతారు. అలా మనం నవ్వుల పాలు కాకూడదు, భగవంతుడిని నవ్వుల పాలు చేయకూడదు, గురువుని నవ్వుల పాలు చేయకూడదు, తెలిసిన వాళ్ళకే చెప్పాలి. అందువల్ల నిరంతరంగా మనం మనస్సులో స్మరణ చేసుకుంటే సరిపోతుంది. స్మరణ కూడా నామ సంకీర్తన, నామద్వారా నామం చెప్పుకుంటూ ఆ నామంతో భగవంతుడిని స్మరించుకున్నప్పుడు అహంకారం అనేది మన మనస్సుకి రాదు. దాన్ని చెప్పేందుకోసం ఈ బభ్రువాహనుడి కథ. మహాభారతంలో వ్యాసులు వారు కూడా బభ్రువాహనుడి కథ చెప్పారు, కానీ అక్కడ కొద్దిగానే చెప్పారు. కానీ ఇలా ఇక్కడ చెప్పినట్టుగా కథ లేదు అక్కడ మహాభారతంలో. అక్కడ వేరేగా ఉంది. ఇక్కడ పూర్తిగా అసలు కృష్ణుని దింపేశారు. కృష్ణుని దింపేసి కృష్ణ భక్తి అంతా చూపించి
ఎంత ఆశ్చర్యం అంటే వీళ్ళు యుద్ధం చేస్తున్న వాళ్ళు ఎవరూ కూడా కృష్ణుని చూడలా. కానీ కృష్ణుడు అంటే అపారమైన భక్తి. ఎంత విచిత్రం. మనం యవనాశ్వుడి దగ్గర నుంచి కథ చెప్పుకున్నాం. యవనాశ్వుడు, నీలధ్వజుడు, వీళ్ళందరికీ ఎంత భక్తి. అలాగే బభ్రువాహనుడికి కూడా కృష్ణ దర్శనం కాల, కానీ కృష్ణుడు అంటే అపారమైన భక్తి. అంటాడు అర్జునుడితో, నీతో పాటు నీ సారథి పార్థసారథి భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు కాబట్టి నువ్వు గెలుస్తున్నావు, అది నువ్వు మర్చిపోయావు అని అందరూ గుర్తు చేస్తున్నారు. స్మర కేశవం, ఆ శ్రీహరిని, ఆ శ్రీకృష్ణుడిని, ఆ కేశవుణ్ణి స్మరించుకో, గుర్తు చేసుకో. స్మర అథవా మర, స్మరించు లేకపోతే చచ్చిపో. మర అంటే మర అంటే చనిపోయే గుణం. స్మరణ, మరణ రెండిటికి ఒక సకారమే వ్యత్యాసం అంతే. స్మరణం చేయి లేకపోతే మరణం. మరణం అంటే ఏమిటి? ఆ క్షణం పోయింది మన జీవితంలో, వ్యర్థమైపోయింది. ఏ క్షణం మనం భగవంతుడిని మర్చిపోయామో, ఏ క్షణం నేనే చేశాను అని అహంకరించామో, ఆ క్షణం పోయింది, చచ్చిపోయింది. కాబట్టి స్మరణము లేకపోతే మరణం. స్మర అథవా మర అని అందరూ గుర్తు చేస్తున్నారు. అర్జునుడు బాగా తన్నులు తినటం, తర్వాత గుర్తు చేసుకోవటం, ఆయన పని అట్లా అయిపోయింది. అది ఏమిటి లీల, అది విచిత్రం. అంటే అర్జునుడి ద్వారా భగవంతుడు మనకు చూపించాడు. అర్జునుడు వేరే, కృష్ణుడు వేరే కాదు. నరనారాయణ మహర్షులు వాళ్ళు ఒకే రూపం, రెండు రూపాలుగా కనిపిస్తున్నాయి అంతే. ఆ అర్జునుడిని ఆయన ఒక ఉదాహరణగా మనకు చూపించాడు. ఆ కథ ఇక్కడ జరుగుతోంది. అంతా కృష్ణ చరిత్ర, భాగవతంలాగా, కానీ కొంచెం యుద్ధం ఎక్కువగా ఉంది. అంటే ఆ యుద్ధంలో మన అది జీవన సంగ్రామం అంటారు కదా, జీవితం ఒక యుద్ధంలాగా. ఆ యుద్ధంలో మనం ఆ భగవంతుడిని మర్చిపోకుండా ఎట్లా ఉండాలి అనేది మనకి చూపిస్తూ ఉన్నారు. అందువల్ల ఇది ఒక భాగవతం, లఘు భాగవతం, ఒక మినీ భాగవతం అని చెప్పచ్చు, జైమిని భారతాన్ని. అటువంటి ఆ భాగవతాన్ని మనం ఆ జైమిని భారతం అనే పేరుతో మాట్లాడుకుంటూ ఉన్నాం. అది రాయాలి అంటే మహామహర్షి, మహాభక్తుడే కావాలి. జైమిని మహర్షి ఆయన సామవేదమంతా ఉపదేశంగా పొందారు. జైమిని మహర్షి చాలా తపస్సు చేశారు. ఆయన కాశీలో జైమిని ఈశ్వర అని ఒక ఈశ్వరుని కూడా ప్రతిష్ఠ చేశారు. మేము వెళ్ళినప్పుడు చూసాం, మీరు కూడా వెళ్ళినప్పుడు చూడండి. అందరూ మహర్షులు తపస్సు చేసి అక్కడ శివుణ్ణి ప్రతిష్ఠ చేశారు కాశీలో. ఆయన కూడా ఒక జైమిని మహర్షి ఒక శివుణ్ణి ప్రతిష్ఠ చేశారు. ఆయనే జైమినీశ్వర అని పిలుస్తారు. ఆయన్ని చూస్తే ఇక మళ్ళీ సంసారంలో పడము అని అక్కడ విశేషంగా చెప్తారు కాశీఖండంలో. అటువంటి ఆ జైమిని మహర్షి కృష్ణ కథని చెప్తూ ఉన్నారు. దాన్ని మనం మాట్లాడుకునే ముందు కృష్ణుని చరితం జనులారా భావన చేద్దాం మనసారా, పరమాత్మను పరితోషముతో పరిపరి విధముల భజిద్దాం అని భగవంతుడి యొక్క స్మరణ. కిం కరిష్యతి సమే యమదూత అని లీలాశుకుడు చెప్తారు. అంటే దేవకీ తనయ పూజన పూత, దేవకీ తనయ పూజన పూత. ఇక ఆ పూతనారి చరణోదక ధౌత, పూతనారి చరణోదక ధౌత, ఆయన్ని నేను స్మరణ చేశాను, ఆయన్ని పూజ చేశాను, ఆయన పూజతో పవిత్రమయ్యాను. దేవకీ తనయ పూజన పూత, పూతనారి చరణోదక ధౌత. ఇక స్మృత ధనంజయ సూత, నిరంతరంగా ఆ ధనంజయ సూత అంటే పార్థసారథి, ధనంజయుడు అంటే అర్జునుడు, సూత అంటే సారథి, ఆయన్ని నేను స్మరణ చేశాను. స్మృత ధనంజయ సూత, అటువంటి నన్ను కిం కరిష్యతి సమే యమదూత, నన్ను ఆ యమదూత ఏం చేస్తాడు? నేను కృష్ణుని పట్టుకున్నాను, అటువంటి నన్ను ఆ యమదూత ఏం చేస్తాడు? ఆయన ఎలా నరకానికి తీసుకువెళ్తాడు? యమదూతలు రాగానే భక్తుడిని పట్టుకుందామని విష్ణుదూతలు వచ్చేస్తారు. వచ్చేసి మా పార్టీ వాడు
మీరు పట్టుకోవడానికి లేదు, మేము తీసుకెళ్తాం. వైకుంఠానికి తీసుకెళ్తారు భక్తులు. అటువంటి వాళ్ళని ఆ యమదూత ఏం చేస్తాడు అని, అందువల్ల నిరంతర కృష్ణ స్మరణ చేయమని అక్కడ లీలాశుకులు చెప్తారు. కృష్ణుడి చరితం జనులారా భావన చేద్దాం మనసారా. 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 పరమాత్మను పరితోషముతో పరిపరి విధముల భజిద్దాం. పరమాత్మను పరితోషముతో పరిపరి విధముల భజిద్దాం. కృష్ణుడి చరితం జనులారా భావన చేద్దాం మనసారా. కృష్ణుడి చరితం జనులారా భావన చేద్దాం మనసారా. విశ్వముతానే అయి ఉన్న విశ్వముతానే అయి ఉన్న ముల్లోకాలకు ప్రభువైనా ముల్లోకాలకు ప్రభువైనా రాజ్యం హోదా కోరకనే రాజ్యం హోదా కోరకనే నిర్లిప్తంగా ఉన్నాడే నిర్లిప్తంగా ఉన్నాడే. కృష్ణుడి చరితం జనులారా భావన చేద్దాం మనసారా. కృష్ణుడి చరితం జనులారా భావన చేద్దాం మనసారా. యజ్ఞపు మొదటవ తాంబూలం యజ్ఞపు మొదటవ తాంబూలం కౌరవ సభలో అవమానం కౌరవ సభలో అవమానం చివరకు భోజ శరాఘాతం చివరకు పోయశరాఘాతం సమముగయంచినదతడేగా సమముగయంచినదతడేగా. కృష్ణుని చరితం జనులారా భావన చేద్దాం మనసారా. కృష్ణుని చరితం జనులారా భావన చేద్దాం మనసారా. తన ఉపదేశపు మాటలకు తన ఉపదేశపు మాటలకు నిజ జీవితమే నిదర్శనం నిజ జీవితమే నిదర్శనం. స్థిత ప్రజ్ఞుడై విభుడై శ్రీ స్థిత ప్రజ్ఞుడై విభుడై శ్రీ సచ్చిదానంద జగద్గురువే సచ్చిదానంద జగద్గురువే. హరి కృష్ణుని చరితం జనులారా భావన చేద్దాం మనసారా. కృష్ణుని చరితం జనులారా భావన చేద్దాం మనసారా. పరమాత్మను పరితోషముతో పరిపరి విధముల భజిద్దాం. పరమాత్మను పరితోషముతో పరిపరి విధముల భజిద్దాం. కృష్ణుని చరితం జనులారా భావన చేద్దాం మనసారా. కృష్ణుని చరితం జనులారా భావన చేద్దాం మనసారా. జయ జయ కృష్ణ జయ హరి కృష్ణ జయ జయ కృష్ణ జయ హరి కృష్ణ జయ జయ కృష్ణ జయ హరి కృష్ణ జయ జయ కృష్ణ జయ హరి కృష్ణ.
విఠల విఠల జయ జయ కృష్ణ 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 విఠల జయ జయ కృష్ణ విఠల 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 కృష్ణుడి చరితం జనులారా భావన చేద్దాం మనసారా కృష్ణుడి చరితం జనులారా భావన చేద్దాం మనసారా భావన చేద్దాం మనసారా భావన చేద్దాం మనసారా జయ బోలో శ్రీకృష్ణ పరమాత్మ కీ జై. ఇక మళ్ళీ మనం బభ్రువాహనుడి కథలోకి రావాలి. రామాయణం నుంచి బభ్రువాహనుడి కథలోకి రావటం చాలా కష్టం. అసలు రామాయణం నుంచి బయటికి రావటమే కష్టం. రామ అంటే చాలు మనస్సు అక్కడికి వెళ్ళిపోతుంది. రామాయణం ఒక ఘట్టం విన్నా కూడా మనస్సు అక్కడే నిలిచిపోతుంది. అది మనందరి కథ. అది రామాయణం అంటే. రామ అంటే ఆనందం. రామ ఏవ అయనం. రాముడే మన ప్రయాణం. రామం ప్రతి అయనం. రాముణ్ణి గురించి ప్రయాణం. రామేణ అయనం. రాముడితో జరిగే ప్రయాణం. రామాయ అయనం. రాముడి కొరకు చేసే ప్రయాణం. రామాత్ అయనం. రాముడి నుంచి జరుగుతూ ఉన్న ప్రయాణం. రాముడి వల్ల జరుగుతూ ఉండే ప్రయాణం. రామస్య అయనం. రాముడి యొక్క ప్రయాణం. రామే అయనం. రాముడి యందు మనం చేసే ప్రయాణం. ఇది రామాయణానికి అర్థం. తెలుసుకోండి, ఇది రామాయణం అంటే. ఇక రామ అంటే ఏమిటి? రామ అంటే ఆనందం. ఆనందమే ప్రయాణం. ఆనందాన్ని గురించి ప్రయాణం. ఆనందముతో ప్రయాణం. ఆనందం కొరకై ప్రయాణం. ఆనందము వల్ల ప్రయాణం. ఆనందానికై ప్రయాణం లేదా ఆనందానికి ప్రయాణం. ఆనందములో ప్రయాణం. ఇది రామాయణం. రామాయణం అంటే అర్థం అది. అందువల్ల దానికి రామాయణం అని పేరు పెట్టారు. రాముడు అంటే ఆనందం. ఆనందం కోసమే మనం ఇదంతా. ఏదైనా సరే, ఎవరు ఏది చేసినా కూడా ఆనందం కోసమే, సంతోషం కోసమే చేస్తారు. కానీ ఆ ఆనందం ఏమిటి అనేది మనం చూసుకోవాలి. ఆనందం అనేది ఎక్కడ ఉంది అనేది చూసుకోవాలి. అది రామాయణం. అలా రాముడు వనవాసానికి వెళ్ళినా ఆనందంగానే ఉన్నాడు. వనవాసంలో కూడా ఆనందంగానే ఉన్నాడు. ఎప్పుడైతే తన సీత దూరమైందో అప్పుడు ఆయన దుఃఖించాడు. సీత అంటే బుద్ధి. బుద్ధి దూరమైనప్పుడు మనిషి దుఃఖించాలి. అయ్యో బుద్ధి దూరమైపోయిందే అని బాధపడాలి. ఆ బుద్ధిని మళ్ళీ కలిపేది యోగం. ఆ యోగమే ఆంజనేయ స్వామి. యోగం చేస్తే మళ్ళీ మనకు ఆ బుద్ధి వస్తుంది, సద్బుద్ధి వస్తుంది. ఆ బుద్ధి దొరుకుతుంది. ఆ బుద్ధి వచ్చినప్పుడు దాన్నే వివేచనా శక్తి అని పిలుస్తారు. దాన్నే జ్ఞానము అని పిలుస్తారు. ఎప్పుడైతే మనిషి జ్ఞానవంతుడవుతాడో అప్పుడు ఆనందం అనేది మళ్ళీ తానై తాను సిద్ధిస్తుంది. ఆ ఆనందాన్ని శ్రీరాముడు ఆనంద స్వరూపంగా ఉండి చూపించటం, అదే రామాయణం. అందుకే ఆంజనేయ స్వామి ఆయన సాధకుడు, సాధన, సాధ్యము మూడు ఆయనే. ఆంజనేయ స్వామి సాధ్యము ఆయనే, సాధకుడు ఆయనే,
ఆ సాధ్యాన్ని పొందటానికి సాధకుడు చేసే సాధన కూడా ఆయనే, ఆంజనేయ స్వామి. కాబట్టి ఆయన ధ్యానధ్యాతృధ్యేయ రూప అని అమ్మవారిని మనం లలితా సహస్రనామంలో, అలాగే మూడు తానై ఉన్నాడు ఆంజనేయ స్వామి. ఆయన యోగం అంతే. ఎక్కడ ఆయన కనిపించడు, ఏదో వెళ్ళాను వచ్చాను అన్నట్టుగా ఉంటాడంతే. ఆయన ఎప్పుడు చెప్పడు నేను వెళ్ళాను నేను వచ్చాను అని ఎప్పుడు అనడు. ఎక్కడ ఆయనకి అహంకారం లేదు. ఎందుకు? ఆయనే సాధనం, ఆయనే సాధ్యం, ఆయనే సాధకుడు. ఈ త్రిపుటి ఆయనలో కలిసిపోయింది ఆంజనేయ స్వామిలో. త్రిపుటి ఏకమైపోయింది కాబట్టి ఇక త్రిగుణాలు ఆయనలో ఉండవు. త్రిగుణాలు లేవు కాబట్టి ఆయనకి నేను అనేదే లేదు. ఆయనకి నేను అంతా పరమాత్మ అయిపోయింది ఆంజనేయ స్వామి. కాబట్టి ఆంజనేయ స్వామి అంటే ఎవరు? పరమాత్మయే, అంతే. ఆంజనేయ స్వామి అంటే పరమాత్మ. ఇలా సాధన చేసిన ప్రతి సాధకుడు కూడా ఆ స్థాయికి ఎదగవచ్చు అని చూపించారు. మన ఆనందం ఎందుకు పోయింది? మన ఆనందం అంటే మనం జ్ఞానాన్ని దూరం చేసుకున్నాం కాబట్టి మన ఆనందం పోయింది. మళ్ళీ ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో, బుద్ధి అంటే జ్ఞానం అంతే. ఎప్పుడైతే మళ్ళీ ఆ బుద్ధి వస్తుందో అప్పుడు మళ్ళీ ఆనందం తానై తాను వస్తుంది. ఎందుకంటే జ్ఞానమే ఆనందం. సత్ చిత్ ఆనందం, సచ్చిదానందం మూడు కలిపాం కదా. సచ్చిదానంద స్వరూపంగా పరమాత్మ ఉన్నాడు, సత్యస్వరూపంగా ఉన్నాడు, జ్ఞానస్వరూపంగా ఉన్నాడు. అదే ప్రకాశం, అదే ఆనందం. సత్ చిత్ ఆనందం. ఈ మూడు మనకి రామాయణంలో చాలా స్పష్టంగా కనిపిస్తాయి. అందువల్ల రామాయణం నుంచి బయటపడటం కష్టం. రామాయణం మన కథ నుంచి మనం బయటపడం. అన్ని కథలు అయిపోతూ ఉంటాయి, మన కథ కాదు. ఇది ముగియని కథ. ఎప్పటి వరకు అయితే మనం పరమాత్మలో ఐక్యం అవ్వము అంటే చచ్చిపోతామని కాదు అర్థం. మన బుద్ధి ఎప్పుడైతే పరమాత్మలో ఐక్యం కాదో, మన మనస్సు ఎప్పటి వరకు అయితే పరమాత్మలో కలిసిపోదో అప్పటి వరకు కథ జరుగుతూనే ఉంటుంది. రాత్రి బాగా నిద్ర పట్టేంత వరకు మన కథ జరుగుతూనే ఉంటుంది. అవునా? ప్రొద్దున లేచాం, రాత్రి పడుకోవాలి, నిద్ర పట్టేంత వరకు కథ, వ్యవహారం ఒకటి. ఈ వ్యవహారాన్నంతా గుర్తు చేసుకోవటం ఒకటి. కలలో కూడా వ్యవహారం. ప్రొద్దున చూసిందంతా మళ్ళీ కలలో వస్తుంది. ఈ కలలో ఆ కథ అంతా మళ్ళీ అంటే గాఢ నిద్ర వచ్చేంత వరకు ఈ కథ జరుగుతూనే ఉంటుంది. మన కథ ప్రతిరోజు మనం నిద్రకి ఉపక్రమించేంత వరకు, గాఢ నిద్రలోకి జారుకునేంత వరకు ఎలాగైతే మన కథ జరుగుతూ ఉంటుందో లోకంలో, అలాగే మనము ఆ జ్ఞానంతో ఆ ధ్యానంతో పరమాత్మలో మనస్సుని కలిపేంత వరకు ఈ జీవితము అనే ఈ కథ జరుగుతూనే ఉంటుంది. ఇలాగే పోతూనే ఉంటుంది. ఇదొకటే కాదుగా జన్మ. ఎన్నెన్ని జన్మలు ఎత్తి వచ్చాము, ఎన్నెన్ని జన్మలు ఎత్తబోతూ ఉన్నాము. ఈ జన్మలో ఇలా ఉన్నాము, తెలుసుకున్నాము. ఈ జన్మలో సత్సంగం చేయగలుగుతున్నాము. ఈ జన్మలో కొంచెం మంచి మాటలు చెప్పుకోగలుగుతున్నాం. ఈ జన్మలో కొంచెం మంచి మాటలు వింటూ ఉన్నాం. భాగ్యం ఎప్పుడో ఏదో చేశాము, తల్లిదండ్రి చేసుకున్న పుణ్యము, గురువుల యొక్క అనుగ్రహము, ఏదో కొద్దిగా సాధన చేశామో చేయలేదో తెలియదు. అవన్నీ కలిసి వచ్చాయి. ఇప్పుడు కలిసి వచ్చాయి కాబట్టి చాలా అపురూపంగా అరుదుగా దొరికేటువంటి భక్తి కొద్దిగా దొరికింది మనకి. మన అదృష్టం, గురువుల కృప అది. ఆ కృపతో కొంచెం భక్తి వచ్చింది కదా. భక్తి వస్తే అమ్మా కొద్దిగా నిద్ర పట్టింది అని ఎలాగైతే నిద్ర రాని వాళ్ళు సంతోషపడతారో, నిద్ర రాని వాళ్ళు కొంచెం నిద్ర పట్టింది అనుకోండి సంతోషం. అమ్మా ఈరోజు ఈ మాత్రమైనా నిద్ర పట్టింది. అసలు నిద్రలేమి చాలా కష్టపడుతూ ఉంటారు. కొంచెం నిద్ర పట్టింది, ఒక అరగంట ఒక గంట నిద్ర పట్టింది అనుకోండి, ఈరోజు. అలాగే జీవితంలో కూడా కొంచెమైనా భక్తి వస్తే, అబ్బా కొంచెమైనా భక్తి వచ్చింది, దాన్ని నిలబెట్టుకోవాలి. అమ్మో నేను భక్తుడిని అయిపోతున్నానేమో అని చాలామంది భయపడతారు. అంటే భక్తుడిని అయిపోయి ఏదైనా సన్యాసుల్లో కలిసిపోతానే, అంత సులభం కాదు సన్యాసుల్లో కలిసిపోవటం అనేది. బైరాగుల్లో కలిసిపోతావా అని పెద్దలు కూడా తిడుతూ ఉంటారు. అదే అంత సులభం కాదు. కాశీకి పోతారు, బైరాగుల్లో కలిసిపోతామని 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తారు. అంత సులభం కాదు కదా. ఊరికే మనం అనుకుంటాం, అంత సులభం కాదు. వ్యవహారం అనేది అంత సులభంగా మనల్ని వదిలేసిపోదు, మనమే వదిలించుకోవాలంత. అట్లాగే ఉంటుంది. కాబట్టి భక్తి వచ్చింది, సంతోషపడండి, దాన్ని నిలబెట్టుకోండి, దాన్ని వృద్ధి చేసుకోండి. చెప్తూ ఉన్నారు గురువులు, భక్తిగా ఉండండి, భక్తిలో ఉన్నప్పుడు ఇట్లా ఉండండి చెప్తున్నారు. దాన్ని నిలబెట్టుకోండి. దాంతో
తర్వాత రోజుల్లో మీకు మంచిదవుతుంది, తర్వాత మీ ప్రయాణానికి. అలాగే నిద్ర పట్టి మనం ఏమవుతున్నాం, నిద్రలో ఏమవుతున్నాం, ఎవరు చెప్తారు నిద్రలో ఏమవుతున్నామని? కానీ లేవంగానే మాత్రం ఏమంటాం, బాగా నిద్ర పట్టిందండి, ఆనందంగా ఉంది అంటే ఏమిటి? నువ్వు ఆనందానికే వెళ్తున్నావు అంత. నిద్రలో నువ్వు నీ నిజస్వరూపానికి వెళ్తున్నావు అంత. అందుకనే లేవంగానే వేరే ఎక్కడ దొరకని సంతోషం నీకు అక్కడ దొరుకుతుంది. పిల్లలు చూడండి, బాగా ఆకలిగా, చంటి పిల్లలు ఆకలిగా ఉంటారు, వాళ్ళ ముందు ఏదో పెడతారు వాళ్ళ పిల్లలు తినటానికి, వాళ్ళు తింటూనే ఆ ప్లేట్లోనే నిద్రపోతారు. చంటి పిల్లలు ఆ ప్లేట్లోనే పడిపోతారు. ఎందుకు? నిద్ర అంత ముఖ్యం, నిద్ర అంత ముఖ్యం. ఆ నిద్రని గెలిచి ఉండలేం మనం. ఎందుకు అంటే ఆ నిద్రలో మనం వెళ్తూ ఉండే స్థితి ఉందే, ఆనంద స్థితి, అది మన అసలైన స్థితి. మన ఈ దుఃఖాలు, ఈ ఏడుపులు ఇవన్నీ మన అసలైంది కాదు. ఇవన్నీ మధ్యలో వచ్చాయి. ఇది కాదు మన అసలే. ఎప్పుడూ ఏడుపేనా అని చూసేవాళ్ళు అడుగుతారు. వాళ్ళు అనుకుంటూ ఉంటారు, నా జీవితంలో ఎప్పుడు ఏడుపే, నేను ఏడవటానికే పుట్టాను. కాదు, మధ్యలో వచ్చింది. మనం ఎంత ఏడుపులో ఉన్నా కూడా నిద్రపోతూ ఉన్నారు కదా. అసలే నిద్ర పట్టకపోతే ఒక నెల రోజులు పోతారు, నిద్రపోకపోతే పోతారు కదా. నిద్ర లేదు అంటే ఏమైపోతారు? బుద్ధి పనిచేయదు, క్లాట్ అయిపోతుంది, బుద్ధి అట్లా ఫ్రీజ్ అయిపోతుంది. నిద్ర లేదు, దానికి విశ్రాంతి కావాలి. అలా అందువల్ల ఆ నిద్రలో మనం మన స్వస్థానానికి వెళ్తూ ఉన్నాం. మనది ఆనంద స్థితి. ఆ ఆనంద స్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇది మళ్ళీ అయితే 24 గంటలు నిద్రపోతే సరిపోతుంది కదా అని అనకూడదు. నిద్రలో ఆనందం వస్తుందని చెప్పారు మీరు, అయితే మేము 24 గంటలు నిద్రపోతామని. అట్లా కుదరదు. నిద్రలో నువ్వు అది చూస్తున్నావు, ఓహో ఎక్కడికో ఏదో ఒక ఫోటోలోనో లేకపోతే టీవీలోనో ఎక్కడో చూసావు, లేదా పేపర్లో చదివావు, ఎవరో చెప్పంగా విన్నావు, అక్కడ హిమాలయంలో ఏదో ఒక క్షేత్రం, ఆ క్షేత్రం చాలా బాగుంటుందిట, చాలా అందంగా ఉంటుందిట, అక్కడికి వెళ్తే అబ్బో చాలా మంచి అనుగ్రహం అని నువ్వు చదివి ఏమనుకుంటావు? అక్కడికి వెళ్ళాలి అనుకుంటావు. నేను కూడా అక్కడికి వెళ్తే బాగుంటుందని, ఒక ట్రిప్ వేసి రావాలి మనసులో అనుకుంటావు. అలా నువ్వు విని చదివి చూసి అక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నావు కదా. అలా నీకు భగవంతుడు ప్రతిరోజు చూపిస్తూ ఉండేదే నిద్ర. ప్రతిరోజు భగవంతుడు చూపిస్తున్నాడు, ఓహో మన అసలైన స్థితి, నిజస్థితి నిద్రలో ఉండే ఆ ఆనందం. అక్కడికి వెళ్ళొస్తూ ఉన్నాం మనం. ఒక సూచన చేశాడు, చేసి అప్పుడు ఆలోచించాలి. ఎప్పుడు నిద్రపోవటం కాదు, నిద్ర అనేది ఒక స్థితి ఉంది. మెలకువ, కల, నిద్ర, 3 ఉన్నాయి. ఈ 3 కాకుండా ఏదైనా ఒక స్థితి ఉందా? ఆలోచన చేయాలి. ఈ 3 ఉన్నాం ఎప్పుడు మనం. లేదా మేల్కొనే ఉంటాం, లేదా కలగంటూ ఉంటాం, లేదా నిద్రపోతూ, ఇంతే కదా. ఈ 3 కాకుండా ఏమైనా ఉన్నాయా? లేవు. ఆలోచన చేయాలి, ఈ 3 కాకుండా ఏదైనా ఉందా అని ఆలోచన చేయాలి. ఆలోచన చేస్తా ఉంది ఖచ్చితంగా. ఏమిటది? ధ్యానం. ఆ ధ్యానం చేస్తూ ఉన్నామంటే ఈ 3 కాని స్థితి మనం ఉన్నాము, మేల్కొనే ఉన్నాము, కానీ అది మెలకువ కాదు, వ్యవహారం చేయటంలా. అక్కడ కలలేమీ లేవు, నిద్ర కూడా కాదు, అది మేల్కొనే ఉన్నాం. లేచిన తర్వాత నిద్ర కాదుగా, ధ్యానం నుంచి లేచిన తర్వాత కొంతమంది గొరకలు పెడుతూ ఉంటారు, లేచాక ధ్యానం అంటారు. అది ధ్యానం కాదు, నిద్ర. అది ధ్యానం ఒక క్రమ పద్ధతిలో మనం చేస్తే, ప్రాణాయామం చేసి ఒక క్రమ పద్ధతిలో చేస్తే, మంత్ర సాధన, మంత్రానుష్ఠానం బాగా చేస్తే ఆ స్థితి వస్తుంది. ఆనందంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు. దాన్ని నువ్వు ప్రయత్నం చేయాలి అని చెప్పటమే రామాయణం. దీనికోసం ఇంత కథ చెప్పారు. అందుకనే రామాయణం నుంచి బయటికి రావటం కష్టం. రామాయణంలో మునిగిపోయి ఉంటాం. అటువంటి ఆ రామాయణం, అందుకనే ఆనంద రామాయణం, ఆనందరామ అని. ఆనంద రామాయణం, రామ ముందు ఒకటి ఉంది పదం, అదేమిటి? ఆనంద రామాయణం. మళ్ళీ రామ అంటే చాలు, ఆనంద అనాల్సిన పని లేదు. కానీ మనకు తెలియదు, రాముడు అంటే ఒక వ్యక్తి అనుకుంటాం మనం. కాబట్టి ఆనంద రామాయణం, ఆనందమే రాముడు. ఆ ఆనందమే రాముడిగా ఉండేటువంటి ఆయన, ఆ పరమాత్మ యొక్క చరిత్ర, అది మనం తెలుసుకోవటం. అంటే ఆయనకేం లేదు చరిత్ర, మన కథే అది, మన చరిత్రే అది. ఆయనదంటూ ఏమి చరిత్ర లేదు, మన చరిత్రే అది. ఈ దృష్టిలో మనం ఆలోచన చేస్తే సీతా పరిత్యాగానికి కూడా మనకు అర్థం తెలుస్తుంది.
సీతా పరిత్యాగం అంటే ఏమిటి అంటే కొంచెం లోతుగా వేదాంతపరంగా ఆలోచన చేయాలి. సీతా పరిత్యాగాన్ని రాముడు ఎందుకు చేశాడు అని అంటే అక్కడ ఒక వ్యక్తుల్లాగా చూడకూడదు. రాముడిని సీతా అమ్మవారిని వ్యక్తుల్లాగా చూడకూడదు. వాళ్ళు మామూలు మనలాగా వ్యక్తులు కాదు, పంచభౌతిక శరీరాలు కావు, అలా అనుకోకూడదు. ఒకసారి ఒక అధిక మాసం వచ్చింది చాతుర్మాస్యంలో, అంటే 3 నెలలు. అప్పుడు మైసూర్లో రామాయణం చెప్పుకున్నాం, పూర్తి రామాయణం అంతా అయిన తర్వాత ఒక క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఒకటి పెట్టాం. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి అని. మన వాళ్ళు చాలా ప్రశ్నలు అడిగారు. రామాయణంలో అడిగారు, అప్పాజీ జీవిత చరిత్రలో అడిగారు. తర్వాత ఒక ఆవిడ కవిత గారని చెప్పి ఆవిడ బాగా రాస్తారు, నిజంగా కవితే. ఆవిడ భక్తిమాల అంతా చూస్తూ ఆవిడ అడిగారు ఏమని, రాముడు పరమాత్మ అవతార పురుషుడు అన్నీ తెలుసు, అలా తెలిసిన ఆయన సీతా పరిత్యాగం ఎందుకు చేశాడు? తర్వాత సీతా అమ్మవారు భూమిలో వెళ్ళిపోతూ ఉంటే ఆయన ఎందుకు ఆపలేదు, ఆయన ఎందుకు పట్టుకోలేదు అని అడిగింది ఆవిడ. అడిగితే దానికి నేను సమాధానం చెప్తున్నా. ఈలోగా అప్పాజీ అమెరికాలో ఉన్నారు, లైవ్ చూస్తున్నారు. లైవ్ చూస్తూ ఫోన్ చేయించారు. నేను లైవ్ చూస్తున్నాను, ఫోన్ చేయించి ఆ సందర్భంలో చెప్పారు. ఫోన్లో నేను మాట్లాడుతాను అంటే ఫోన్ కనెక్ట్ చేశారు, మైక్ అక్కడి నుంచి మాట్లాడుతున్నారు. అన్నారు, ఇదిగో అడిగింది కవిత చూడమ్మా, వాళ్ళు శ్రీరాముడు పరమాత్మ మహావిష్ణువు, ఆయన సీతా మహాలక్ష్మి, ఆవిడ సీతా అమ్మవారు సీతా మహాలక్ష్మి. వాళ్ళిద్దరికి అంతా తెలుసు. అంతా తెలిసిన వాళ్ళు ఏదో ఆట ఆడి ఆవిడ ఇష్టపడి భూమిలోకి వెళ్ళిపోతూ ఉంటే నీకేమిటి కష్టము అని అన్నారు. నీకేమిటి కష్టం, ఆవిడ ఇష్టపడి వెళ్ళింది, ఆయన అట్లా చూసి తర్వాత సరయూ నదికి అందరినీ తీసుకుని వెళ్ళాడు కదా. ఇలా ఉన్నప్పుడు నీకేమిటి కష్టం? ఇవన్నీ వాళ్ళు పంచభూతాలకు అతీతంగా ఉండేవాళ్ళు, ఎలా వెళ్తారో మనకు తెలియకూడదు. అందుకనే వాళ్ళు అట్లా కలిసిపోయారు. సరయూ నదిలో రాముడు అందరినీ తీసుకుని వెళ్ళాడు. చీమ, దోమ, పురుగు, పుట్ర అంతా తీసుకెళ్ళిపోయాడు. ఎవరెవరు వస్తారో అందరు రండి అని రాములు వారు. అలాగే సీతా అమ్మవారు భూమిలో కలిసిపోయారు. ఇలా కలిస్తే నీకేమిటి కష్టం అని అన్నారు. మనం అక్కడ ఉన్నది ఇలా చూసుకోవాలి తప్ప సందేహంతో చూడకూడదు భగవంతుడి చరిత్ర అని. అప్పటి నుంచి నేను దాని మీద భావన చేస్తూ ఉంటే అవునవును, మనం ఇది కష్టం అనుకుని చూడకూడదు. మనకి ఏదో అమ్మా నాన్న విడిపోయారు అన్నట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి బాధపడుతున్నాం. సీతా పరిత్యాగ విషయంలో ఓహో అమ్మని ఏదో నాన్నగారు దూరం చేశారన్నట్టు అట్లా కాదు. ఇదేదో లోపల రహస్యం ఉంది. ఆ రహస్యాన్ని మనం వేదాంతంతోనే ఛేదించాలి. వేదాంతంతోనే అది అర్థమవుతుంది. బయట దృష్టికి అది అర్థం కాదు, బయట మాటలకి అది అర్థం కాదు. మాటలకి అతీతమైనది, నీ బయట చూపులకి అతీతమైనది. దాన్ని చూడాలి, దాన్ని అర్థం చేసుకోవాలి అంటే లో చూపు కావాలి. లో ఇంగ్లీష్ LOW లో కాదు, లో చూపు, లోపలి చూపు కావాలి. ఆ లోపలి చూపు ఉంటే అప్పుడు అది మనకి అర్థమవుతుంది. మనం LOW చూపుతో చూస్తే లో అయిపోతుంది, మన ఎనర్జీ లో అయిపోతుంది. కానీ అట్లా చూడకూడదు. లోపల ఎంత లోపలికి లోతుగా వెళ్తామో అంత బలంగా, అది అంత లోపలికి ఉంది కాబట్టే అంత పైన నిలబడింది ఎవరెస్ట్. ఊరికే పైన అట్లా నిలబడలా, ఏదో బొమ్మలు పెట్టినట్టుగా, అంతే లోపల ఉంది, అందుకనే అంత నిలబడింది కదా. మనం పైన చూసే ఐస్బర్గ్ కొంచెమే ఉంటుంది, దాని లోపల దాని 3 10 లోపల ఉంది, అందుకని బయట అది నిలిచింది. ఎవరు ఎంత లోతుగా వెళ్తారో వాళ్ళంత పైన లోపల గాంభీర్యము, పైన ఔన్నత్యము, ఇవి రెండూ కూడా మనకి ఉండాలి. అప్పుడే భగవంతుడి యొక్క చరిత్ర మనకి అర్థమయ్యేది, లేకపోతే అర్థమవుతుంది. గాంభీర్యము కావాలి, ఔన్నత్యము కావాలి. ఔన్నత్య దృష్టి, ఆ దృష్టితో మనము దాన్ని అర్థం చేసుకోవాలి. పరమ గంభీరంగా లోతుగా దాన్ని ఆలోచన చేయాలి. ఏదో ఊరికే కథలాగా విని వదిలేస్తామంటే ప్రశ్నలు పుడుతూ ఉంటాయి, ప్రశ్నలు అడుగుతూ ఉంటాం, ఇంతే ఇక్కడే ఉండిపోతాం. అందుకనే యోగ వాసిష్టం, రామాయణం కాల మహారామాయణం అవసరమైంది. ఆ మహారామాయణం చదివాకే నాకు రామాయణం అర్థమైంది. అప్పటివరకు రామాయణం అర్థం కాల, కథే తెలిసింది, అంతే. కథే తెలిసింది, వ్యథ మిగిలింది, ప్రశ్నలు, వ్యథ. ఈ కథతో ఏమిటి వ్యథ మిగిలింది, ఎందుకంటే ప్రశ్నలు, అయ్యో 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 అని ఏడవటం. ఎప్పుడైతే మహారామాయణం పట్టుకున్నామో
అప్పుడు ఆ మహారామాయణంతో ఈ మూల రామాయణం అర్థమైంది. అది విశేషం. మళ్ళీ ఆయన దారి చూపించారు దానికి. అందువల్ల ఆ లోతైన ఒక దృష్టి, ఆ దృష్టి కోసమే జైమిని మహర్షి మనకి ఆ రామాయణాన్ని ఇక్కడ కలిపి విశేషంగా భారతంలో రామాయణం అనేది చూపించారు. అలా ఆ రామాయణాన్ని మనం చెప్పుకుని ఇప్పుడు మళ్ళీ ఈ భారతంలోకి వస్తే, జైమిని భారతంలోకి, అక్కడ ఆ బభ్రువాహనుడికి అర్జునుడి సైన్యానికి తీవ్రమైన యుద్ధం అవుతోంది. అక్కడ ఆపారు. ఎలా అవుతోంది అంటే పిల్లలు వాళ్ళు కుశలవులు రాముడితో యుద్ధం చేసినట్టుగా అని చెప్పి, కుషుడు అని అన్నారు ప్రధానంగా. పెద్దవాడు కదా, ఆయనే యుద్ధం చేశాడు. లవుడు పక్కనే ఉన్నాడు. వాళ్ళకి అట్లా బభ్రువాహనుడికి అర్జునుడికి తీవ్రమైన ఘోరమైన యుద్ధం అవుతోంది. హంసధ్వజుడు బభ్రువాహనుని ఎదిరించి రెచ్చిపోయాడు. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ ఆయన్ని ఆజ్ఞాపించాడు. మనం మొదట్లో చెప్పుకున్నాం కదా, హంసధ్వజుడు నువ్వు ఇక జాగ్రత్తగా అర్జునుడితో ఉండాలి, అర్జునుడికి కాపులా కాయాలి, యాగాశ్వాన్ని రక్షించాలి అని హంసధ్వజుడికి చెప్పాడు కదా. అందువల్ల ఆయన భీకరంగా యుద్ధం చేస్తున్నాడు. బభ్రువాహనుడు ఆ యుద్ధంలో హంసధ్వజుడిని మూర్ఛపోగొట్టాడు. ఆ యుద్ధం అంతా వద్దు మనకి, దాన్ని కొంచెం దాటేసి డైరెక్ట్గా ఆయన మూర్ఛలోకి వెళ్ళిపోదాం. ఆయన హంసధ్వజుడు మూర్ఛపోయాడు బభ్రువాహనుడి చేతిలో. సువేగుడు అనేటువంటి ఆ యవనాశ్వుడి పుత్రుడు దాన్ని చూసి అతి భయంకరమైన ఒక అస్త్రాన్ని ప్రయోగిస్తే బభ్రువాహనుడు దాన్ని 5 ముక్కలు చేశాడు. ఆయన మహాపరాక్రమవంతుడు బభ్రువాహనుడు, చాలా పరాక్రమవంతుడు, అర్జున పుత్రుడు. ఆ అస్త్రం 5 ముక్కలైపోయింది. అప్పుడు 4 ముక్కలు కింద పడిపోయి 5వ ముక్క దూసుకుని వచ్చి బభ్రువాహనుడి గుండెల్లో దిగింది. 5 ముక్కలు అయిపోయాయి. ఒక 5వ ముక్క మాత్రం వచ్చి ఈయనకి, ఈ బభ్రువాహనుడికి, అందులో కూడా ఒక భాగం అది వచ్చి ఈయనకి గుచ్చు. ఈ లోపలే బభ్రువాహనుడు ఒక ప్రత్యేకమైన బాణాన్ని ప్రయోగించాడు. అప్పుడు దానికి ఆ సువేగుడు మూర్ఛపోయాడు. ఇదంతా కూడా జరగాలిగా, తర్వాతే అసలైన కథ వచ్చేది. సువేగుడు మూర్ఛపోయాడు. ఇటు అది తగిలింది కాబట్టి బభ్రువాహనుడు కూడా మూర్ఛపోయాడు. మళ్ళీ కొద్ది క్షణాల్లోనే తేరుకుని ఆ బభ్రువాహనుడికి ఈ వృషకేతుడు అనేవాడు కనిపించాడు. వృషకేతు అంటే ఎవరు గుర్తుండే ఉంటుంది, కర్ణపుత్రుడు. కర్ణుడు తెలుసు కదా, మహావీరుడు. ఆ కర్ణుడి కొడుకే వృషకేతు. ఈయన అందరిలోకి ఇప్పుడు ఉండే వాళ్ళలో చాలా చిన్నవాడు, అందరిలోకి చిన్నవాడు. ఈ వృషకేతువుని జాగ్రత్తగా కాపాడుకోవాలి అని కుంతిమాత అర్జునుడికి చెప్పింది. ఎరా, మన వంశంలో మిగిలి ఉన్నాడు, వీడిని జాగ్రత్త, వీడిని కాపాడుకో అని. అర్జునుడు అందుకనే గమనిస్తూ ఉంటాడు, వృషకేతు ఎక్కడున్నాడు, ఎక్కడ యుద్ధం చేస్తున్నాడు అని చూస్తూ ఉంటాడు. ఆ వృషకేతు బభ్రువాహనుడి కంటపడ్డాడు. బభ్రువాహనుడు యుద్ధంలో గాయపడిన ఆ ఇరు పక్షాల సైనికులు తన వాళ్లే కాబట్టి ఇద్దరిని తన రాజ్యానికి పంపించి వాళ్ళకి మంచి వైద్యం చేయిస్తూ ఉన్నాడు. ఎందుకంటే అర్జునుడి పక్షం వాళ్ళు వాళ్ళ నాన్నగారి పక్షమే కదా, కాబట్టి ఇద్దరు సైన్యం వాళ్ళని రాజ్యానికి పంపించి మంచి డాక్టర్లను పెట్టి వాళ్ళకి వైద్యం చేయిస్తూ ఉన్నాడు. ఆర్మీ డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు వెంటనే వైద్యం చేసేస్తారు. అక్కడ ఉండే డాక్టర్ ఎవరు అంటే ఉలూపి, ఆవిడనే ఉలూచి అని కూడా పిలుస్తారు. ఈ ఉలూపి కథ మీరు మహాభారతంలో విని ఉంటారు. ఉలూపి అంటే ఆవిడ నాగకన్య. ఆ నాగకన్యని ఒకానొక సందర్భంలో అర్జునుడు వివాహం చేసుకుంటాడు. అర్జునుడికి చాలామంది భార్యలు ఉన్నారు. ఆ భార్యల్లో ఉలూపి నాగకన్య ఒకటి. ఆమె అక్కడ వైద్యం చేస్తోంది. ఎట్లా వైద్యం చేస్తోంది అనంటే విశల్యకరణి అనే ఒక విద్య ఉంది ఆవిడ దగ్గర. అంటే విరిగిపోయిన ఎముకలు వెంటనే అంటించేస్తుంది. పుత్తూరు డాక్టర్ ఆవిడ. పుత్తూరు డాక్టర్లు తెలుసా? ఇప్పుడు ఉన్నారా పుత్తూరు డాక్టర్లు? ఇంకా కడక్ అంటారు ఒకసారి. అమ్మో, చిన్నప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళారు పుత్తూరు డాక్టర్ దగ్గరికి. నాకు ఒక చెయ్యి, మా ఫ్రెండ్ విశ్వనాథ్కి ఒక కాలు, 2 విరిగాయి చిన్నప్పుడు. పైనుంచి దూకాం గడ్డి మీద, ఏదో ఇది రామశంకర్ కుటీరంలో గడ్డి వేశారు. వేస్తే మమ్మల్ని చదువుకోమని రామశంకర్ కుటీరంలో పెట్టారు. పైనుంచి చూస్తే ఆంజనేయ స్వామి ఆవహించాడు మాకు. పైనుంచి గడ్డి మీద దూకితే దెబ్బలు తగలగదా అని అనుకున్నాం. బాగానే లెక్కాచారం బాగానే ఉంది. 2 సార్లు దూకాం, బాగానే బయటపడ్డాం. 3వసారి గడ్డి జారుతుంది కదా, జారి నేల మీద పడ్డాం. నాకు చెయ్యి, తనకి కాలు, 2 విరిగాయి. ఇద్దరిని పుత్తూరు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. ఇట్లా అన్నాడు ఒకసారి కటక్కని, జన్మలో పడకూడదు, జన్మలో ఆడకూడదు అని అప్పుడే తీర్మానం చేసుకున్నా. మళ్ళీ పుత్తూరు డాక్టర్ మంచి డాక్టర్ అయినా బాగా చేశాడు, కానీ సులభంగా తగ్గిపోయిందండి.
ఆ తిప్పిన తిప్పుడు ఈ రోజుకి ఉంది కొంచెం చేతిలో. అబ్బా ఎప్పుడెప్పుడు నొప్పి వస్తుంది. అలా ఈ వీళ్ళు విశల్యకరణి చేస్తారు. వాళ్ళంతా ఇంకా సున్నితంగా ఇట్లా అట్లా అంతా లేదు, అట్ అంటారు అంతే. మన ముఖం చూస్తే ఇట్లా తిప్పేస్తారు, అంటే సెట్ అయిందని. చిన్నప్పుడు కాబట్టి సెట్ అయింది. అట్లా ఆ విశల్యకరణి విద్య ఆవిడికి, ఎవరికి, ఉలూపికి. ఆవిడ ఆ నాగమణులు ఆవిడ దగ్గర ఉన్నాయి. నాగలోకం నుంచి వచ్చింది కదా నాగమణి. నాగమణి అంటే గుర్తుపెట్టుకోండి, ఈ కాలంలో చాలామంది పాపం సర్పాలని చంపేసి దానిపైన ఏదైనా మణి ఉందేమని, అట్లా కాదు అది. నాగమణి అంటే అట్లా కాదు అది. అది హిమాలయంలో ఒక మణి. అది కొన్ని చోట్ల ఉండే ఒక్కొక్క మణికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఆ శక్తి దీనికి ఆ తగిలిన గాయాలు నయం చేసే ఒక శక్తి, అది ఆవిడ దగ్గర ఉంది. నాగలోకం ఆవిడ దగ్గర ఉంది. చాలామంది పాపం పాముల్ని చంపేసి దాన్ని తల కట్ చేసి చూస్తూ ఉంటారు. చాలా తప్పది. సర్పవధ ఎన్ని జన్మలు పట్టి పీడిస్తుందో తెలియదు. సర్పవధ తెలియక చేస్తేనే అంత దోషము, సర్పదోషము అని. ఇళ్లల్లో సర్పాలు పుడతాయి సర్పదోషానికి. సర్పాలు అందుకనే చాలా జాగ్రత్త. ఎందుకంటే ప్రజాపతి రకామైత ప్రజాసృజయేతి స సర్పాన సృజత. ముందుగా ఆయన ప్రజల్ని సృష్టి చేస్తాము అని అనుకుంటే ఆయన సంకల్పం నుంచి పుట్టిందే సర్పాలు. అందుకనే సర్పాలు మనకి అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు, వీళ్ళంతా కూడా. అందుకనే సంతానం కావాల్సిన వాళ్ళు సర్పారాధన. సర్పం అంటే సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసేది. ఎందుకంటే ప్రజాపతి రకామైత ప్రజాసృజయేతి స సర్పాన సృజత. ఆయన ముందు సర్పాలు పుట్టాయి ఆయన సంకల్పంతో. ఆయన కూర్చున్నది ఏది, బొమ్మలు చేద్దామని కూర్చున్నాట. వినాయకుడిని చేద్దామంటే ఆంజనేయ స్వామి తయారయ్యాడు అని ఒకటి, ఇది సామెత. అయ్యవారు గణపతి చేస్తే ఆంజనేయ స్వామి అయ్యాడు అని ఒక సామెత. అట్లా ప్రజాపతి ప్రజల్ని సృష్టి చేద్దామంటే ఆయన సంకల్పం నుంచి వచ్చింది ముందు సర్పాలు, పాములు. మనలో కూడా సర్పం ఉంది, కుండలిని శక్తి. అది కనిపించదు. చేతులు కాళ్ళు ఉన్నాయి కాబట్టి మనం ఇట్లా ఉన్నాము, కానీ లేకపోతే తెములుకుంటూ వెళ్ళాలి మనం కూడా. చేతులు కాళ్ళు లేవు కాబట్టి అవి అట్లా అట్లా పాకుతూ వెళ్తున్నాయి. అంటే మన మొదటి రూపము తండ్రి గర్భంలో మనం సర్పరూపమే కదా అందరూ కూడా. తండ్రి గర్భం తర్వాత తల్లి గర్భంలో కూడా కొన్ని రోజులు సర్పరూపమే కదా మనం. అప్పుడేం చేతులు కాళ్ళు ఉన్నాయా? తలకాయ ఉంది, తోక ఉంది, అంతే. టికి 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 అనుకుంటా అంతే. తర్వాత దానికి అన్నీ వస్తాయి మిగతావన్నీ కూడా, కాళ్ళు చేతులు. అంటే సర్పానికి అంత సంబంధం ఉంది మనకి సర్పానికి అంత సంబంధం. అందుకనే ఈ బల్లులు గిల్లనే వెతుక్కుంటూ వచ్చేది మన ఇంటికి. అంటే మా అన్నయ్య, మా తమ్ముడు అనుకుంటూ మన ఇంటికి వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. అవన్నీ అదే జాతి కదా, సరీసృపం జాతి అదంతా కూడా. దానికి కాకపోతే కాళ్ళు చేతులు ఉన్నాయి దానికి. అది అందుకనే సర్ప విషయంలో అపరాధం చేయకూడదు, చాలా తప్పు అది. సర్పాపరాధం జరిగితే ఏదైనా వెంటనే సర్ప సంస్కారం, సర్పశాంతి చేసుకోవాలి. ఏదో ఏమైనా జరిగిందేమో అని. ఏమి జరగకపోయినా కూడా మనకు తెలిసి ప్రతి సంవత్సరం శ్రావణ మాసం మొన్న వచ్చింది, గరుడ పంచమి, నాగపంచమి, కార్తీక మాసంలో వస్తుంది. ఇది చతుర్థి, నాగ చతుర్థి, నాగపంచమి అని పక్కపక్కనే 2 రోజులు విశేషంగా చెప్పారు మనకి శాస్త్రాల్లో, పురాణాల్లో. అది చాలా ముఖ్యం. చతుర్థి అంటే నాగదేవతల యొక్క తిథి అని. ఆ రోజు నాగదేవతలకి మనం నమస్కారం చేసుకునేది. వెళ్ళి అక్కడ ఎంత చక్కగా ఉంది మన దగ్గర పిఠాపురంలో, అక్కడ అశ్వత్థ వృక్షం కింద ఆ జంట నాగుల మూర్తి మధ్యలో సుబ్రహ్మణ్య స్వామి. చూడండి అట్లా ప్రభావం. మన ఇడా పింగళ, మన ఉచ్ఛ్వాస నిశ్వాస లోపల దానికి సమన్వయం చేసుకోండి. అట్లాగే వెళ్తున్నాయి, అలాగే వస్తున్నాయి. మనం తీసుకునే ఊపిరి శక్తి అంతా కూడా అక్కడే మధ్యలో హృదయంలో సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. ఇది ఈ భావన మనం చూసినప్పుడు ఆ భావన మనకి వస్తుంది. ఇక దంపతులైతే ఆశ్లేష అంటే కలిసి ఉండే, అంటే వాళ్ళు ఎప్పుడు కలిసి ఉండని అని, కలిసి ఉండే ఒక ఆ స్వభావాన్ని, ఆ శక్తిని, దానికి కావలసిన ఆ ఒక రతిని, ఆ ఒక రసాన్ని ఆ సర్పదేవతలు అనుగ్రహిస్తారు దంపతులకి. అందుకోసమని కాకపోతే సర్ప ప్రతిష్ఠ లేదా సర్ప పూజ, ఇది సంతానం కోసం. సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర ఇదంతా కూడా ఇది దానికి సంబంధించింది. ఆయన సర్పాలంటే చాలా ఇష్టం. ఆయన సర్పరూపంగా ఉన్నాడు. ఆయన సర్పరూపంగా కొన్ని రోజులు శ్రీశైలం దాక్కున్నాడు. గుహ అనే, గుహన్ అని ఇది తమిళనాడులో ఆయనకి పేరు పెడతారు పిల్లలకి. గుహ అంటే ఎవరు? గురు గుహ అని ముత్తుస్వామి దీక్షితులు కీర్తించారు కదా. గుహ అంటే సుబ్రహ్మణ్య స్వామి. గుహ ప్రవిష్టాగుం శరీరస్య మధ్యే.
గుహలో ఉన్నాడు ఆయన. ఆయన పేరే గుహ అని. ఆ గుహలో దాక్కున్నాడు. ఎట్లా దాక్కున్నాడు? పాములాగా దాక్కున్నాడు. ఇదంతా స్కంద చరిత్రలో ఉంది, చదవండి. చాలా చక్కగా చెప్పారు పూజ్య గురుదేవుల దత్త ప్రభువు. ఆయన సర్పంగా ఉన్నాడు. అందుకనే అప్పుడు సర్పరూపాన్ని తీసుకున్నాడు కాబట్టి మళ్ళీ ఆయన తన నిజ రూపాన్ని తీసుకునేటప్పుడు సర్పదేవతలను అడిగాడు, మీ రూపం నేను తీసుకున్నాను, మీకు రుణపడిపోయా, కాబట్టి మీకేం కావాలో అడగండి అంటే సర్పదేవతలు అప్పుడు ఆయన్ని ప్రార్థన చేశారు. ఎప్పుడూ సర్పదేవతల్ని ప్రార్థన చేసినా కూడా ఆ ప్రార్థన చేసిన వాళ్ళకి నీ అనుగ్రహం కలిగేలాగా చూడు, సర్పదేవతల్ని ప్రార్థన చేసిన వారికి సంతానం కలిగేలాగా చూడు అని సర్పదేవతలు వేడుకున్నారు. ఎవరిని? సుబ్రహ్మణ్య స్వామి. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి తథాస్తు అని అనుగ్రహించారు. ఇది సర్పదేవతలకి సుబ్రహ్మణ్య స్వామికి ఉండేటువంటి ఒక ప్రత్యేకమైన అనుబంధం, సంబంధం. ఆయన వాసుకి మిత్రుడు. మన కుక్కే సుబ్రహ్మణ్య అని క్షేత్రం ఉంది, అక్కడికి వెళ్తే వాసుకి ఆయనకే ముందు పూజ, వాసుకి పూజ, తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి పూజ. నా వాసుకి అక్కడే ఉంటారు. ఆయన వాళ్ళిద్దరూ మిత్రులు. ఆ ప్రకారంగా సుబ్రహ్మణ్య స్వామి దాన్ని అనుగ్రహిస్తారు. అందువల్ల ఈ నాగమణి కోసం హింసించటము అనేది చాలా తప్పు. రేపు 22వ తారీఖు ఆశ్లేష బలి మనకు కూడా ఇక్కడ జరుగుతోంది. విశేషంగా అందరూ దర్శనం చేసుకోండి. ఆశ్లేష బలి అనేది చాలా ముఖ్యమైనది. అది ప్రత్యేకంగా సర్పదేవతల్ని ఉద్దేశించి చేసేటువంటి ఒక ప్రక్రియ. బలి అంటే పూజ అని, బలి పూజాయాం అని అర్థం. ఎవరైనా బలి అంటే వేరే బలి అనుకోవద్దు. కూష్మాండ్ బలి అంటే ఇవన్నీ మనకి సూక్ష్మంగా చెప్పారు. ఇది ఎర్రటి అన్నము, దాని మీద కర్పూరం పెట్టి దాన్నే నవరాత్రుల్లో చూస్తారు కదా స్వామిజీ వారి నవావరణ అర్చనలు, దాన్నే బలి ఇస్తారు. కూష్మాండం అంటే గుమ్మడికాయ, దాన్నే బలి ఇస్తారు. అంతే తప్ప బలి అంటే వేరే రకమైన బలి కాదు. ఆశ్లేష బలి అంటే అక్కడ 41 బలులు స్వామికి సమర్పణ చేస్తారు విశేషంగా, ఆశ్లేష బలి. అట్లా ఈ నాగమణి అంటే వేరేగా మనం అర్థం చేసుకోకూడదు. చాలామంది భ్రమపడి ఈ నాగుదేవతల్ని సర్పదేవతల్ని హింసించారు. చాలా తప్పది. మనం ఇళ్ళు కట్టేటప్పుడు తెలియక, ఇప్పుడంతా జేసీబీ ఎత్తేస్తుంది, తెలియదు జేసీబీలో ఎన్ని పాములు ఎన్ని పాము పిల్లలు వెళ్ళిపోయాయో మనకు తెలియదు. పూర్వకాలం అయితే నిదానంగా చేస్తూ ఉండి, ఇప్పుడు అది పరిస్థితి లేదు, వేగం అయిపోయింది, అంత స్పీడ్. అందుకని ఒకసారి వచ్చి ఇట్లా తీసింది అనుకోండి, అంతా వెళ్ళిపోతుంది, భూమి అంతా లేచిపోతుంది. నా భూమిలో ఏమి పాపం ఇల్లు కట్టుకున్నాయో, ఏ పిల్లలు ఉన్నాయో, ఏ గుడ్లు ఉన్నాయో మనకు తెలియదు కదా. ఎవరు ప్రతి ఒక్కళ్ళు ఏది కట్టినా సరే, ఏ నిర్మాణం అయినా సరే అక్కడ ఏమి కాకుండా పోవచ్చు, దేవాలయం కట్టినప్పుడు ఏమి కాదు, ఎందుకంటే జాగ్రత్తగా చూసి చేస్తారు. అయినా కూడా అక్కడ సర్పదేవతల శాంతి అవ్వాలి. ఇల్లు కట్టారంటే ఒక సర్పదేవత శాంతి అవ్వాలి. ఒకటేదైనా మీరు పని చేశారు అంటే సర్పదేవత శాంతిగా. అంత భూమి అంతా సర్పదేవతలదే, మంది కాదు, ఇది సర్పదేవతలది భూమి. మనం వచ్చి ఉన్నాం ఇక్కడ, వాళ్ళ ఇంట్లో మనం ఉన్నాం. వాళ్ళకి రెంట్ కట్టాలి. ఏది రెంట్ కట్టడం అంటే ఇదే. మనం సుబ్రహ్మణ్య స్వామిని నాగదేవతల్ని స్మరణ ఇంకేం చేస్తాం? పాము వెతికి పాలు పెట్టడానికి అవ్వదు కదా, పోయి అమ్మ పాముగారు అంటే దానికి, అందుకని అది కుదరదు. అందువల్ల సరే పాము పుట్ట వెళ్ళి అర్చన చేయటము, అక్కడ కూడా అంతే విపరీతంగా పసుపులు కుంకుమలు వేయకూడదు. దానికి ఒక క్రమం ఉంది, పద్ధతి ఉంది. అట్లా అర్చన చేసుకోవాలి తప్ప ఎప్పుడు పాముల్ని హింసించకూడదు. సర్పదేవత చాలా తప్పు అది. అందువల్ల వీళ్ళు ఈ నాగమణి అంటే చాలామంది అట్లా అనుకుంటారు, అందుకనే చెప్పాను. ఈ నాగమణి ఆవిడ దగ్గర ఉంది. ఆ నాగమణితో వైద్యం చేస్తోంది. అంటే అప్పటి నుంచే మనకి ఈ మణులు, మణిమంత్ర ఔషధము ద్రవ్యము అని చాలా ప్రధానంగా ఈ మణులతో దాన్ని ఇప్పటికి కూడా ఆ జెమ్స్ని పెట్టి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. ప్రాణిక్ హీలింగ్ వీళ్ళందరూ కూడా జెమ్స్తోనే చేసేది. పూజ్య గురుదేవులు కూడా రాగసాగరాలో స్ఫటికం మనకు చూపిస్తారు. ఆ స్ఫటికం ద్వారానే మిమ్మల్ని అందరినీ పరిశీలన చేస్తాను, స్ఫటికం ద్వారా మీకుండే రోగాల్ని చూస్తాను, ఆ స్ఫటికం ద్వారానే మీకు అవి ఆ తరంగాలు వస్తాయి. ఇప్పుడు ఈ మధ్య మనకి ఇది కూడా ఇస్తున్నారు కదా, ఆ మణులు కూడా ఇస్తున్నారు కదా, నవగ్రహాలకి సంబంధించిన ఆ రాళ్ళు కూడా మనకి ఇస్తున్నారు. ఎందుకంటే అవన్నీ మంచివి. అట్లా మనం రుద్రాక్ష ధారణ లేదా స్ఫటిక ధారణ, తులసీమాల
ధారణ, లేదా ఔదుంబర మాల ధారణ, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క గుణం అనేది ఉంటుంది. అట్లా ఈ నాగమణి ఆవిడ దాంతో వీళ్ళందరికీ కూడా వైద్యం చేస్తోంది. ఎవరు? ఆ ఉలూపి. వచ్చిన సైన్యానికంతా కూడా వాడ వైద్యం చేస్తోంది. వాళ్ళందరూ మళ్ళీ పునః శక్తి పొందుతూ ఉన్నారు. ఆ ఉలూచి ఎవరు అనంటే మనం చెప్పుకున్నట్టుగా అర్జునుడి భార్య. అయితే ఆమె భర్త ఓడిపోతూ ఉంటే ఆవిడ చాలా సంతోషపడింది. ఉలూపి అర్జునుడి భార్య, ఆవిడేమో ఇక్కడ ఉంది. ఎందుకుంది? అర్జునుడితో కదా ఉండాలి. పోనీ బభ్రువాహనుడి తల్లి ఆమె కాదు, చిత్రాంగద తల్లి. మరి ఉలూపి ఎందుకు ఇక్కడ ఉంది అనే ప్రశ్న వస్తుంది మనకి. అర్జునుడి భార్య అయితే అర్జునుడితో ఉండాలి కదా. బభ్రువాహనుడి రాజ్యంలో ఏం చేస్తోంది ఆవిడ? పైగా అర్జునుడు ఓడిపోతూ ఉంటే ఆవిడ సంతోషపడుతోంది. ఇదేమిటిది? అలా ఎందుకు సంతోషపడుతోంది ఆవిడ అనే ప్రశ్న వస్తుంది. దానికి జైమిని మహర్షి ఇక్కడ సమాధానం చెప్పలేదు, కానీ వ్యాస మహర్షి వ్యాస భారతంలో చెప్పారు. దానికి సమాధానం చెప్పారు. ఏమిటి అంటే, అర్జునుడు ఆ చిత్రాంగదని పెళ్లి చేసుకుని కొంతకాలం మన ఈ భాగంలో దక్షిణ దేశంలో ఉన్నాడు. దక్షిణంలో తిరిగాడు ఆయన అర్జునుడు. అప్పుడు ఒకరోజు ఆయన కొలంలో స్నానం చేస్తూ ఉంటే నాగకన్య అయినటువంటి ఆ ఉలూపి లేదా ఉలూచి అర్జునుడిని చూసి మోహించింది. అర్జునుడు చాలా సుందరాంగుడు అని అర్జునుడికి పేరు. పైగా ఇంద్రపుత్రుడు కదా. ఆయన్ని చూసి ఆవిడ మోహించింది, ఇష్టపడింది. వెంటనే అర్జునుడిని నాగలోకానికి తీసుకుపోయింది. లోపల నుంచి లోపలే స్నానం చేస్తున్నవాడు కళ్ళు తెరిస్తే పైకి రాల, లోపలికి వెళ్ళిపోయాడు అర్జునుడు. ఎట్లా అంటే ఆ సరోవరంలో పట్టుకుని నాగకన్య ఆవిడ లాక్కెళ్ళిపోయింది, పాతాళానికి లాక్కెళ్ళిపోయింది. ఇది అక్కడ ఆయన చెప్పిన కథ. అప్పుడు ఆ పాతాళంలో విడిపించాలి అని అంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అనే ఒక నియమం పెట్టింది ఆవిడ. అందుకు అర్జునుడు తప్పనిసరిగా ఒప్పుకున్నాడు. ముందు అసలు ఇక్కడి నుంచి బయటపడాలి. అందువల్ల పోనీ పాపం ఆవిడ అడుగుతోంది కదా అని చెప్పి ఆయన క్షత్రియుడు, అందుకని అంగీకరించాడు. నాగకన్య అర్జునుడు అంగీకరించాడు. వాళ్ళకి పెళ్లి కూడా అయింది. వారికి సద్యోగర్భుడిగా ఇలావంతుడు అనేవాడు జన్మించాడు. వాళ్ళ సంతానం ఇలావంతుడు, వాడి పేరు ఇలావంతుడు. ఇది మనకి వ్యాస భారతంలో చెప్పారు. తరువాత అర్జునుడు నియమం ప్రకారంగా చిత్రాంగద దగ్గరికి వచ్చి కొంతకాలం ఉండి అక్కడి నుంచి హస్తినకి వెళ్ళిపోయాడు. అది మనం చెప్పుకున్నాం. అక్కడ 2 సంవత్సరాలే ఉన్నాడు. బభ్రువాహనుడికి 2 ఏళ్ళు రాగానే అర్జునుడు హస్తినకి వెళ్ళిపోయాడు. ఇటు ఉలూచి చిత్రాంగద పుత్రుడైన బభ్రువాహనుడిని పెంచుతూ ఆమె వద్దనే అట్లా గడుపుతోంది కాలం. బభ్రువాహనుడిని పెంచుతోంది. ఇలావంతుణ్ణి పాతాళంలో పెట్టేసి వచ్చేసింది. ఇక్కడ బభ్రువాహనుడిని తన పిల్లవాళ్ళలాగా చాలా ప్రేమగా పెంచుతోంది. ఎందుకంటే అర్జునుడు మాటి మాటికి పాతాళానికి పోలేడు, వీసా దొరకదు, కష్టం. అక్కడికి ఈవిడే లాక్కెళ్ళాలి మళ్ళీ. ఈవిడెక్కడ వస్తుంది, ఈవిడెక్కడ లాక్కెళ్తుంది. అందుకనే భూలోకంలో ఉంటే ఎప్పుడైనా అప్పుడు కనిపిస్తాడు అర్జునుడు అని చెప్పి ఆవిడ భూలోకంలో ఉంటుంది. శరీరం మార్చుకుని, నాగదేవత కదా, శరీరం మార్చుకుని అక్కడే ఉంటుంది. అందుకని ఆవిడ ఈ బభ్రువాహనుడిని చాలా ప్రేమగా పెంచుతోంది. సవిత్తల్లే అయింది ఇప్పుడు ఆవిడ. ఎవరు? ఉలూపి. ఈ బభ్రువాహనుడు ఆవిడే పెంచుతోంది. కొంతకాలం అయిన తర్వాత మహాభారత యుద్ధం అంతా కూడా అయిపోయింది. 8వ వసువు అయినటువంటి భీష్ముడు పరలోకానికి వెళ్ళిపోయాడు. మనకి విష్ణు సహస్రనామం అంతా కూడా బోధించి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన ద్వారానే కదా మనకి విష్ణు సహస్రనామం దొరికింది. మహానుభావుడు భీష్మ పితామహుడు. ఆయన ఏమి భక్తి, ఏమి నిష్ఠ. ఆయన్ని గుర్తు చేసుకోకుండా విష్ణు సహస్రనామం లేదు. ఎన్నో ఉన్నాయి విష్ణు సహస్రనామాలు, కానీ భీష్ముడు చెప్పిందే మనకి ఈ రోజుకి. ఎందుకంటే ఆ భక్తి. అంత అంపశయ్య మీద ఉండి బాణాలు గుచ్చుకుపోయాయి. రక్తం అంతా అసలు చుక్క రక్తం లేదు. హిమోగ్లోబిన్ అంతా పడిపోయింది, ఐరన్ అంతా పడిపోయింది. నో బ్లడ్. రేపు బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా పెట్టించాం, బ్లడ్ ఇవ్వాలి మనం. ఏమీ లేదు ఆయన. అట్లా ఊరికే ఉన్నాడంత, ఎముకలతో ఉన్నాడంత, మాంసము లేదు, ఎముకలతో ఉన్నాడు భీష్మ పితామహుడు. ఆ సమయంలో చెప్పాడండి, విశ్వం విష్ణురు వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు. విశేషం చూసారా, ఆ సమయంలో చెప్పాడు ఆయన. అంత కష్టంలో కూడా ఆ మహానుభావుడు విష్ణుస్మరణ చేశాడు. అంత కష్టంలో భక్తి, ఎంత భక్తి ఉండాలి చూడండి. చిన్నది వస్తేనే మనం ఓహో విలవిల్లాడిపోతాం. పైగా తిడతారు చాలామంది, మాకే ఎందుకు ఇట్లా కష్టాలు రావాలి, ఏదో చాలా పెద్ద తపస్సు చేశారు వీళ్ళు, వీళ్ళకి కష్టాలు రాకుండా ఉండటానికి. ఏమండి ఏం చేశారు మీరు అంటే, నేను ప్రతిరోజు దేవస్థానానికి వెళ్ళి పొంగల్ ప్రసాదం తిన్నాను.
నువ్వు పొంగల్ ప్రసాదం తిన్నందుకే నీకు కష్టాలు రాకూడదు అంటే భీష్ముడు ఏమనాలి? వీడు పొంగల్ ప్రసాదం చేయించలేదా? ఏది దేవస్థానానికి వెళ్ళి చేయించి అన్నదానం చేస్తే ఏదైనా అనొచ్చు. అది కూడా కాదుట. రోజు నేను దేవస్థానానికి వెళ్ళి పొంగల్ ప్రసాదం తిన్నాను, దేవుడి దర్శనం కూడా చేసుకోలే, డైరెక్ట్గా అన్నపూర్ణ మందిరం, డైరెక్ట్ ఆఫీస్, అంతే. మరి ఇటువంటి వాళ్ళము మనం ఏం డిమాండ్ చేస్తాం భగవంతుడి నుంచి? నాకు ఆ పరీక్ష రాకూడదు, ఈ కష్టం రాకూడదు. ఏం అర్హత ఏముంది? ఏం భక్తి ఉంది కదా? ఏమో అందరు అట్లా. కానీ భీష్ముడు అట్లా అన్నాడా అండి? ఆయన అంత ధర్మం కోసమే నిలబడ్డాడు. అయినా కూడా ఆయన ఎప్పుడు ఏ మాట భక్తి. ఆయన వెళ్ళిపోతాడేమో అని చెప్పి కృష్ణుడు పరిగెత్తాడు. భీష్ముడిని చూడటానికి, భక్తుడిని చూడటానికి భగవంతుడు పరిగెత్తాడు. ఆయన చాలా గంభీరంగా కదలకుండా ఒక స్థాణువులాగా కూర్చున్నాడు. కృష్ణ పరమాత్మ యుధిష్ఠిరుడు వచ్చినప్పుడు వస్తే అయ్యయ్యో ఏమైంది బావా 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 పిలిచాడు, ఏం కదలట్లా అసలు. కృష్ణుడు ఏమైపోయాడో అని భయపడ్డాడు. అప్పుడు వచ్చాడు మళ్ళీ ఈ లోకానికి ధ్యానం నుంచి వచ్చి, యుధిష్ఠిరా పద వెంటనే మనం భీష్ముడి దగ్గరికి వెళ్ళాలి, నేను భీష్ముడి గురించి ఆలోచిస్తున్నా, ఆయన వెళ్ళిపోతే ఇంకా మనకి ధర్మాలు చెప్పేవారు ఎవరు లేరు, ఆయన ధర్మానికి ఎన్సైక్లోపీడియా, పద ఆయన దగ్గరికి వెళ్ళాలి అని ఆయన దగ్గర తీసుకెళ్తే ఆయన అన్నాడు, స్వామి నువ్వే ఉన్నావు కదా నా దగ్గర ఎందుకు అన్నాడు. నువ్వే ఉన్నావు కదా నువ్వే చెప్పచ్చు కదా. కాదు కాదు నేను చెప్పడం కాదు, నువ్వు చెప్పాలి, నేను వింటా అని అన్నాడు. అట్లా అనద్దు స్వామి, నిన్నే కీర్తిస్తూ నీ భక్తితోనే నేను ఇక్కడ ఇన్ని రోజులు పడి ఉన్నా, లేకపోతే ఇంత రణరంగంలో ఇంకా బతికి ఉన్నానంటే నీ శక్తే కదా. సరే అయితే యుధిష్ఠిరుడికి చెప్పు మంచి మాటలు అంటే, యుధిష్ఠిరుడు కూడా మంచి ప్రశ్నలు వేశాడు. కో ధర్మ సర్వధర్మాణం భవతః పరమో మతః కింజపన్ మృచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్. యుధిష్ఠిరుడు అడిగిన ప్రశ్న. ఏది జపం చేస్తూ, ఏది పట్టుకుని, ఏది స్మరణ చేస్తే ఈ బంధం నుంచి బయటపడతాడు జీవుడు, అది చెప్పు తాత అని అంటే, విశ్వం విష్ణురు వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు. విష్ణు సహస్రం ప్రతిరోజు చేయండి, వీలు కాకపోతే ఒక ఏకాదశి రోజు చేయండి, ఆ రోజు వీలు కాకపోతే ఒక పూర్ణిమ రోజు చేయండి, ప్రతి నెల ఒకరోజు చేయండి, చాలా మంచిది. పూర్ణిమ రోజు ఆ చంద్రుడిని చూస్తూ విష్ణు సహస్రనామం పారాయణ చేస్తే ఉంటుంది రుచి అద్భుతం. మీరు అనుకుంటారే వెన్నెల్లో భోజనం చేస్తే ఇది ఒకసారి చేసి చూడు నా కోసం ప్లీజ్, వెన్నెల్లో భోజనం చేస్తే బాగుంటుంది, లేదని చెప్పలా, చేయండి. ఒక్కసారి వెన్నెల్లో కూర్చొని విష్ణు సహస్రనామం చదివి చూడండి. మీరు భోజనం చేస్తే ఒట్టి భోజనమే, విష్ణు సహస్రనామం చెప్తే అమృతం, అది గుర్తుపెట్టుకోండి, అమృతం. వెన్నెల్లో ఒకసారి చంద్రుడిని చూస్తూ కూర్చుని, ఇంకెవరు వాళ్ళు వీళ్ళు వచ్చారని పెట్టుకోవద్దు, మీరే పుస్తకం పెట్టుకోండి. వెన్నెల్లో ఆ చంద్రుల్లో మీకు తప్పకుండా గురుదేవులు ఆ మహావిష్ణువు కనిపిస్తారు, ఆ చంద్రుల్లోనే కనిపిస్తారు. కృష్ణచంద్రుడు అని, రామచంద్రుడు అని ఒక్కసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. అది ఆ విష్ణు సహస్రనామం పారాయణకి మహిమ. ఆయన భీష్ముడు పరలోకానికి గతించారు. ఆ తరువాత ఒకరోజు ఆ మిగిలిన 7 వసువులు ఉన్నారు కదా, వాళ్ళందరూ వెళ్ళిపోయాక కదా ఈయనొక్కడు మిగిలాడు అష్టవసువుల్లో. వాళ్ళందరూ 7 ఒకసారి గంగా తీరంలో కలిసి ఆ సందర్భంలో వాళ్ళ చర్చ బాగా వేడెక్కిపోయి అర్జునుడు వాళ్ళ తమ్ముడైన భీష్ముడిని కొట్టేశాడు అనే వార్త వచ్చింది వాళ్ళ మాటల్లో. యుద్ధం అంతా జరిగిపోయింది, ఆ యుద్ధం గురించి వాళ్ళకేం లెక్కలేదు, వాళ్ళకి భీష్ముడి గురించి ఆలోచన. అన్నలు కదా, గంగాదేవి తీసుకెళ్ళి నదిలో కలిపేసింది కదా బిడ్డల్ని, వాళ్ళందరూ 7 కలిసి మాట్లాడుతూ ఉన్నప్పుడు భీష్ముడి చర్చ వచ్చింది. భీష్ముడి చర్చ వస్తే, ఎట్లా పోయాడు మన తమ్ముడు, అంత సామాన్యంగా పోయేవాడు కాదే, ఇచ్ఛామరణి, యుద్ధం అయితే మాత్రం ఆ యుద్ధంలో ఏం కృష్ణుడు కొట్టాడా? కృష్ణుడు కాదు, మరెవరు? అర్జునుడికి అంత శక్తి ఎక్కడ ఏడ్చింది? వాళ్ళ ప్రశ్న, వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటారు. అర్జునుడు సరే బాగుంది, సవ్యసాచి మంచిదే, కానీ అంత శక్తి ఎక్కడుంది అర్జునుడికి? భీష్ముడిని కొట్టేంత శక్తి ఎక్కడుంది అని మాటల్లో అర్జునుడికి ఎక్కడుంది నా బొందా, శిఖండి అనేవాడిని ముందు పెట్టుకుని వాడి బలంతో కొట్టాడు అని మాట్లాడుకున్నాడు. ఓహో, భీష్ముడు ఒక ప్రతిజ్ఞ ఉంది కదా, శిఖండి ముందుకొస్తే ధనుస్సు బాణం వదిలేస్తాను నేను ప్రయోగించను. ఆ శిఖండిని అడ్డు పెట్టుకుని
భీష్ముడిని కొట్టాడు. అది కూడా భీష్ముడే చెప్పాడు. ఆ రహస్యం కూడా భీష్ముడే చెప్పాడు. తాత నిన్ను ఎట్లా కొట్టాలి అని అడిగారు. పోయి తాతనే అడిగారు. ఎందుకంటే దుర్యోధనుడు తిట్టాడు, నీకు వయస్సు అయింది, రిటైర్మెంట్ తీసుకో, నువ్వు నీ బొంద, నువ్వు అసలు యుద్ధం రాదు, పాడు రాదు నీకు, అసలు నీకు ప్రాక్టీసే లేదు, ఈ మధ్యలో ఒక్క బాణము సరిగ్గా పోవటంలా, ఆ పక్కకి ఈ పక్కకి పోతున్నాయి అన్నీ కూడా, ఒక్క ఎయిమింగ్ లేదు నీకు అని నానా రకాలుగా తిట్టాడు దుర్యోధనుడు. తిడితే భీష్ముడు, దుర్యోధన, నా పరాక్రమం చూడాలని కోరుతున్నావు కదా, రేపటి నుంచి చూద్దువు కానీ అని. ఆ రోజు నుంచి 10 రోజులు భీష్ముడు ఏకధాటిగా యుద్ధం చేస్తే అర్జునుడు లాంటి వాడు గడగడలాడిపోయారు. అర్జునుడు మాత్రమే కాదు, కృష్ణుడికి కూడా భయం పట్టుకుంది. అదే చెప్పి స్పష్టంగా. ఎందుకు భయం అంటే, ఈ వీరావేశంలో మొత్తం అందరినీ చంపేస్తాడేమో భీష్ముడు అని కృష్ణుడికి మనస్సులో చింత పట్టుకుని కృష్ణుడు రథం నుంచి దూకాడు. దూకి ఏమీ కనిపించకపోతే రథచక్రమే లాక్కుని దీంతోనే చంపేస్తాను. సుదర్శనం కాదు, రథచక్రమే. రథచక్రాన్ని దీంతోనే చంపేస్తా భీష్ముడిని. ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నాడు భీష్ముడు. ధనుర్బాణాలు పక్కన పడేసి, ఇదిగో స్వామి సిద్ధంగా ఉన్నా, చంపేసేయి అన్నాడు. ఇదే కావాలి నాకు, నీ చేతుల్లో చావే కావాలి, దీనికోసమే ఎదురు చూస్తున్నా అని అంటే అర్జునుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయ్యా స్వామి, ఇంత పని చేసావంటే నన్ను ఇంక జీవితాంతం తిట్టుకుంటూ ఉంటారు జనాలు, నువ్వేమో ఆయుధం చేతపట్టను అని ప్రతిజ్ఞ చేశావు, నేనేమో భీష్ముడిని కొడతాను అని ప్రతిజ్ఞ చేశాను. ఇవన్నీ ఉన్నప్పుడు నువ్వు ఇట్లా పోయి ఆ యుద్ధంలో మధ్యలో భీష్ముడిని చంపేస్తానంటే ఏమైపోతుంది కథ అని కాళ్ళు పడి, వదులు అర్జున, భీష్ముడిని ఈరోజు తాడోపేడో తేల్చుకోవాలి అని అంటే భీష్ముడు శరణాగతి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సిద్ధంగా ఉన్నాడు, దీనికోసమే స్వామి. అటువంటి ఆ భీష్ముడు ఆ పరాక్రమం చూపిస్తూ ఉంటే 10 రోజులు ఇంకా తప్పలేదు, కృష్ణుడికి దిగాల్సి వచ్చింది. అలా ఆ భీష్ముడు అంత పరాక్రమవంతుడు, ఆ భీష్ముడిని అర్జునుడు ఎట్లా కొట్టాడు అని అంటే వెళ్ళి అడిగారు. అడిగితే, తాత ఎట్లా కొట్టాలి నిన్ను, ఇంత యుద్ధం చేసేస్తున్నావు నువ్వు సింహంలాగా, చాలా కష్టంగా ఉంది నిన్ను నిగ్రహించటం అని అంటే, ఏం భయపడకండి, నేను ఒక ప్రతిజ్ఞ చేశా, శిఖండి అనేవాడు నా ముందుకు వస్తే గనక వాడి మీద నేను బాణప్రయోగం చేయను అని చాలా స్పష్టంగా చెప్పాడు. ఆ శిఖండి ఎవరు? పూర్వకథలో అంబిక, అంబాలిక వాళ్ళని పట్టుకొచ్చాడు కదా, ఆ సందర్భంలో జరిగిన కథ. ఆవిడ పోయి అంబ తపస్సు చేసింది, ఆ అంబే శిఖండి. ఆ అంబని ఆవిడ స్త్రీగా చూశాడు. స్త్రీల మీద ఆయన యుద్ధము చేయడు, స్త్రీల మీద బాణప్రయోగం చేయడు, ఆయన నియమం అది. శిఖండి అంబ అని తెలుసు ఆయనకి, కాబట్టి ఆయన యుద్ధం చేయలే. ఈ సందర్భంలో కొట్టేసే అన్నాడు కృష్ణుడు. కొట్టేసే బావా అన్నాడు. బావా లేదు, ఏమీ లేదు, కొట్టన్నాడు కృష్ణుడు. అదెట్లా స్వామి, రేపు నా గురించి చెడ్డగా మాట్లాడరు. ముందు భీష్ముడు ద్రౌపదికి సభలో అవమానం జరుగుతున్నప్పుడు మాట్లాడకుండా మౌనంగా కూర్చున్నాడే, దాన్ని మాట్లాడుకుని తర్వాత నీ గురించి మాట్లాడుకుంటారని చెప్పాడు కృష్ణ పరమాత్మ. అది భారతంలో జరిగింది. ముందు అది మాట్లాడుకుంటారు, తర్వాత ఇది మాట్లాడుకుంటారు. అంటే సమాధానం వచ్చిందిగా. ఆ రోజు ఎందుకు మౌనంగా కూర్చున్నాడు? ఏం మాటలు రాలేదా? ఏదో చెప్పాడు, ఉప్పు తిన్నాను, కారం తిన్నాను, పిజ్జా తిన్నాను, ఏవో చెప్పాడు. ఇవన్నీ ఎవరు వింటారు కదా, ఇవన్నీ ఎవరు వింటారు? లేచి నువ్వు చెప్పాలి, 4 తగిలించాలి దుర్యోధనుడికి. కూర్చో, ధృతరాష్ట్రుని తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టాలి. ఆ పని చేయలేదు భీష్ముడు, కొట్టన్నాడు. కృష్ణుడి నీతి అది, రాజనీతి, అది ధర్మమే, అదే ధర్మంగా కొట్టనా. ఆయన వదిలేస్తే మనం ఏం చేస్తాం? యుద్ధం జరుగుతున్నప్పుడు ఆయన వదిలేస్తే ఏం చేస్తాం మనం? ఆయన ఉన్నాడు, ఎదురుగా ఉన్నాడు, కొట్టు, పర్వాలేదు. అప్పటి వరకు యుద్ధం జరుగుతోంది, సంధించేశాడు అర్జునుడు. సంధిస్తే ఆయన వీడిని చూసి పక్కన పడేశాడు. సంధించిన బాణం కింద పెట్టడానికి వీళ్ళది, కొట్టన్నాడు, కొట్టేశాడు, పడిపోయాడు. ఈ కథ వీళ్ళు గుర్తు చేసుకున్నారు. ఓహో, ఈ సందు చూసుకుని భీష్ముడిని చంపేశాడు అర్జునుడు అని వాళ్ళకి చాలా కోపం వచ్చింది. అది ఎంత యుద్ధ ధర్మమైనా కూడా తప్పే, అర్జునుడు చేసింది తప్పే. వాళ్ళు తీర్మానం చేశారు, ఎవరు? వసువులు చేసింది తప్పే, కాబట్టి శాశ్వతంగా నరకంలో పడిపోని, ఎవరు? అర్జునుడు శాశ్వతంగా నరకంలో పడిపోని అని వాళ్ళు శపించారు. ఎవరిని? అర్జునుడిని. అప్పుడు అక్కడికి అనుకోకుండా ఆ ఉలూపి వచ్చింది. వచ్చి ఆ శాపాన్ని విని వెంటనే తండ్రికి చెప్పింది. నాన్న చూసారా, మా ఆయన్ని ఇట్లా
శపించేశారు, ఆయనకి శాశ్వత నరకముట. ఇప్పుడు భర్త నరకంలో పడిపోకుండా కాపాడే బాధ్యత భార్యది, భార్య నరకంలో పడిపోకుండా కాపాడే బాధ్యత భర్తది. ఇద్దరూ కూడా పరస్పరం. అట్లాగే పిల్లల్ని ఇద్దరూ కాపాడుకోవాలి, పిల్లలు తల్లిదండ్రిని కాపాడుకోవాలి. ఇందుకే కదా కుటుంబ వ్యవస్థ. నీది నువ్వు చూసుకో, నాది నేను చూసుకుంటాను అని అంటే ఎట్లా అవుతుంది కదా. నీ ఉద్యోగం నీది, నీ జీతం నాది, నీ జీతం నీది, ఇవన్నీ ఎట్లా అవుతాయి కదా. కుటుంబ వ్యవస్థలో అన్నీ పంచుకోవడానికే కదా ఉన్నారు. అందుకోసమని ఇలా పరిస్థితి ఉన్నప్పుడు తండ్రిని పట్టుకుని ఆవిడ ప్రార్థన చేసింది, భర్తను రక్షించు అని ప్రార్థన చేసింది. ఆయన కంగారు పడుతూ వసువుల దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆయన నాగదేవత కదా, వచ్చి అయ్యా అర్జునుడు మా అల్లుడు, నా కూతురు మాంగళ్యాన్ని మీరు కాపాడండి అని ఆయన ప్రార్థన చేశాడు. శాప విముక్తిని చెప్పండి అని ప్రార్థన చేశారు. చేస్తే అప్పుడు వసువులు, సరేనయ్యా నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి మా నోట శాపం అనేటువంటి మాట వచ్చింది కాబట్టి అది జరిగి తీరాలి. శపించేసాం, అయిపోయింది, మళ్ళీ మాటను తిరిగి తీసుకోలేం కదా. మళ్ళీ అనేసిన మాట మళ్ళీ తిరిగి ఎట్లా వస్తుంది? అనేసి సారీ అంటారు, సారీతో ఏమవుతుంది? సారీ డజంట్ మేక్ ఎ డెడ్ మ్యాన్ అలైవ్ అని ఒక సామెత ఇంగ్లీష్లో. సారీతో ఏమవుతుంది? అనేసాం, అన్నప్పుడే జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు శాపం పెట్టేశారు కాబట్టి ఈ శాపాన్ని మేము మళ్ళీ తిరిగి తీసుకోలేము, అది జరిగి తీరాలి, ఇందులో సందేహం లేదు. అయితే శాపం నుంచి బయటపడటానికి ఒక ఉపాయం ఉంది. ఏమిటో ఆ ఉపాయం చెప్పండి. దాన్ని పాటిస్తే నరక బాధ నుంచి బయటపడతాడు. ఎవరు? అర్జునుడు. నరకంలో పడకుండా బయటపడతాడు. నీ అల్లుడు అర్జునుడు తన సొంత కుమారుడి చేతిలో మరణిస్తే అప్పుడు అర్జునుడికి నరక బాధ తప్పుతుంది. ఇది ఎక్కడ లింక్? ఇది ఎక్కడి ఉపాయం? ఇది ఇంకా పెద్ద అపాయంలాగా ఉంది. తన సొంత పుత్రుడి చేతిలో మరణిస్తే అప్పుడు అర్జునుడికి నరక బాధ తప్పుతుంది. అందుకని ఉలూపి సంతోషపడింది. ఆవిడ ఈ రోజు కోసమే ఎదురు చూస్తోంది. అందుకనే ఆవిడ వచ్చి బభ్రువాహనుడి దగ్గర చేరింది. ఈ బభ్రువాహనుడు ఒక్కడే సరి అయిన వాడు. ఆ రోజు నుంచి ఆవిడ కృష్ణుడిని ప్రార్థన చేస్తోంది. కృష్ణ, ఎలాగైనా అర్జునుడు ఇక్కడికి వచ్చేలాగా చూడు, ఎలాగైనా బభ్రువాహనుడికి అర్జునుడికి యుద్ధం అయ్యేలాగా చూడు, ఎలాగైనా బభ్రువాహనుడి చేతిలో అర్జునుడు చనిపోయేలాగా చూడు. చూసారా, అన్ని ప్రార్థనలు చెడ్డవే కావు, అన్ని కోరికలు చెడ్డవే కావు. ఈవిడ చెడు కోరికలాగా కనిపించే మంచి కోరిక. అర్జునుడికి శాప విమోచనము కావాలి, యుద్ధము కావాలి, యుద్ధంలో అర్జునుడు ఓడిపోవాలి. ఎంత విచిత్రం ఇది! తన భర్త ఓడిపోవాలి, మరణించాలి, కానీ దాంతో అర్జునుడికి మంచిది అవ్వాలి. చూశారు ఎంత విశేషంగా ఉంది, ఎంత విచిత్రంగా ఉంది. ఆవిడ అలా అందుకనే ఆ బభ్రువాహనుడి దగ్గర చేరి ఎప్పుడెప్పుడు ఈ యుద్ధం జరుగుతోందా అని ఆవిడ ఎదురు చూస్తోంది. ఈ ప్రకారంగా వాళ్ళు ఆ శాప విమోచనం అనేది ఎట్లా జరుగుతుంది అని చెప్పారు ఆ నాగదేవతలందరూ కూడా. అప్పటి నుంచి ఈవిడ ఆ సన్నివేశం కోసం ఎదురు చూస్తోంది. భర్తని ఎట్లా రక్షించుకోవాలా అని ఆలోచన చేస్తోంది. దైవయోగం వల్ల ఇప్పుడు ఆ బభ్రువాహనుడికి అర్జునుడికి యుద్ధం జరుగుతోంది. ఇది చూసి ఆవిడ సంతోషపడుతోంది. అందుకనే ఆవిడ యుద్ధానికి ప్రోత్సహిస్తోంది. ఇలా ఆ యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు, ఆవిడ అందరికీ వైద్యం చేస్తూ ఉన్నప్పుడు కేవలం అర్జునుడు వృషకేతువు మాత్రమే మిగిలి ఉన్నారు ఆ యుద్ధంలో. మిగతా అందరూ కూడా మూర్ఛపోయారు, వీళ్ళిద్దరూ మాత్రమే ఉన్నారు. అర్జునుడు ఆ వృషకేతువుతో అన్నాడు, నాయనా, నువ్వు ఒక్కడివి తప్ప తక్కిన వాళ్ళందరూ పడిపోయారు, నువ్వు ఒక్కడవే మాకు మిగిలి ఉన్నావు, ఇంకెవరూ లేరు మా వంశంలో, కాబట్టి నువ్వు వెళ్ళిపో, హస్తినకి వెళ్ళిపోయి యుధిష్ఠిరుడు మా అన్నగారి దగ్గర ఉండు, ఇప్పుడు ఈ యుద్ధాలన్నీ వద్దు నీకు అని అర్జునుడు, కులపుత్రోసి భద్రంతే దాతృణాం బీజమేవచ, నువ్వు ఒక్కడివే మా వంశంలో మిగిలిన వాడివి, పైగా దాతలకి ఒక బీజం లాంటి వాడివి నువ్వు. అంటే వాళ్ళ నాన్నగారు ఎట్లాగైతే మహాదానిగా ఉన్నాడో కర్ణుడు, వృషకేతువు కూడా అట్లాగే దానిగా ఉన్నాడు. నువ్వు లోకంలో అందరికీ దాన గుణాన్ని చూపించటానికి ఒక శాంపుల్గా ఉన్నావు. నువ్వు ఉండాలి లోకంలో, లేకపోతే తెలియదు. మన పక్కన దానం చేసేవాళ్ళు లేకుండా ఎప్పుడు దాచుకునే వాళ్ళే ఉన్నారనుకోండి, మనకి దాచుకోవాలని అనిపిస్తుంది. మన పక్కన దానం చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, మనకు కూడా దానం చేయాలి అనిపిస్తుంది కదా. బుద్ధి
ఆ ప్రకారంగా నువ్వు లోకంలో ఉండి దానం చేస్తూ ఉంటే నిన్ను చూసి తక్కిన వాళ్ళు కూడా దానం చేస్తారు. కాబట్టి నువ్వు వెళ్ళిపో, నీకు ఈ యుద్ధాలు ఇవన్నీ వద్దు అని చెప్పి ఆ సమయంలో అర్జునుడు మంచి మాటలు చెప్తూ ఉంటే మళ్ళీ ఎక్కడి నుంచో వచ్చిందో తెలియదు పాత గద్ద, ఏది మనం చెప్పుకున్నాం కదా ఒక గద్ద, ఆ గద్ద మళ్ళీ వచ్చి అర్జునుడి కిరీటం మీద కూర్చుంది. ఇది వదిలిపెట్టట్లా అర్జునుడిని, ఎందుకో తెలియదు. అది వచ్చి మళ్ళీ నెత్తి మీద కూర్చుంటే సర్దుకున్న కిరీటం మళ్ళీ పడిపోయింది కింద, మళ్ళీ తీసి పెట్టుకున్నాడు. ఈ గద్దకేమిటో అర్జునుడు అంటే కోపం తెలియటల్లా. అంటే ఆ గద్ద వేరే ఎవరో కాదు, అది గరుత్మంతుడు. గరుత్మంతుడు అంటే ఎవరు? కృష్ణ పరమాత్మ యొక్క వాహనం. ఆ వాహనం వచ్చి గుర్తు చేస్తోంది, అరే ఇప్పటికైనా కృష్ణుడిని గుర్తు చేసుకోరా అని చెప్తోంది. ఇది ఈయనకి తెలియటల్లా అర్జునుడికి. ఎప్పటికీ గద్దని విదిలించుకోవటం, దాని మీద కోపపడటం ఇదే ఉంది తప్ప ఆయనకి గద్ద ఏమిటి, ఎందుకు వస్తోంది అనే ఆలోచన రావటంలా. ఎంత విచిత్రం! ఎంత భగవద్గీత విన్నా కూడా సమయానికి స్ఫురించటంలా. ఏమిటో ఆశ్చర్యం. అర్జునుడి కథ అట్లా అయిపోయింది. నాయన చూసావా, గద్ద నా తల మీద వాలితే ఈ రకంగా మరణం వస్తుంది అని శాస్త్రం చెప్తోంది. అలాగే రథంలోని ఆసనం మీద పావరం వచ్చి కూర్చుని నిద్రపోతోంది. అలా నిద్రపోకూడదు. ఎంత యుద్ధంలో ఈ పావురం రావటం ఏమిటి, నా రథం మీద ఆసనం మీద కూర్చోవటం ఏమిటి, పైగా కూర్చొని గొరకలు పెట్టి నిద్రపోవటం ఏమిటి? ఇంత గందరగోళంలో పావురానికి ఎక్కడ నిద్ర వస్తుందా? ఇది కూడా మంచి సూచన కాదు. ఇది కూడా నేను చూస్తూ ఉంటే నాకేదో మూడింది అనే అనిపిస్తోంది అని అర్జునుడు చెప్తూ, ఇక నేను నా నీడను చూస్తూ ఉంటే ఆ నీడలో నా శిరస్సు కనిపించటంలా, ఒట్టి మొండెం మాత్రమే కనిపిస్తోంది. ఇది కూడా మంచి సూచన కాదు. ఇవన్నీ నేను గమనించి చూసుకుంటే ఇక కొద్ది క్షణాలే నేను బతికి ఉండేదని నాకు అనిపిస్తోంది అని అర్జునుడు స్పష్టంగా చెప్పేశాడు. అది తెలిసే ఆయనకి, ఇవన్నీ తెలిసే. కాబట్టి ఇవన్నీ ఇట్లా సూచకాలుగా ఉన్నాయి, నా విషయంలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నువ్వు నాతో పాటుగా యుద్ధంలో చనిపోతే నువ్వు లేకుండా ధర్మరాజు మొదలైన వాళ్ళు నేల మీద పడిపోతారు. కుంతీదేవి కూడా ప్రాణాలు విడిచేస్తుంది. ఇది అవసరమా? నువ్వు వెళ్ళు, హాయిగా హస్తినకి వెళ్ళి అక్కడ ఆ యుధిష్ఠిరుని చూసుకో అని చెప్తే, ప్రభు నేను యుద్ధాన్ని విడిచిపెట్టి మిమ్మల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళలేను. అలాగే కాకుండా అసలు ఒక దెబ్బైనా తగిలిందా నాకు ఇప్పటివరకు? ఒక చిన్న గీత కూడా లేకుండా నేను ఇప్పుడు తిరిగి వెళ్తే నన్నే మెచ్చుకుంటారా? అక్కడ తిడతారు అందరూ కూడా. నీకు అసలు బుద్ధి ఉందా? యుద్ధంలో అర్జునుడిని విడిచిపెట్టి వచ్చావు కదా, కష్టంలో ఉండేవాడిని ఎవరైనా వదిలిపెట్టి వస్తారా? తోడుండాలి కదా అని తిడతారు. కాబట్టి నేను వెళ్ళలేను అని చెప్తూ ఒక మంచి మాట చెప్పాడండి. మిత్రార్థే యస్త్యజేత్ ప్రాణాన్ గవార్థే చ ద్విజన్మనాం స్వామి కార్యే చ సమరే తస్య లోకాః సనాతనాః. ఎవరైతే కష్టంలో ఉండే మిత్రుణ్ణి మధ్యలో వదిలేసి వెళ్ళిపోతాడో వాడికి నరకం. ఎవరైతే కష్టాల్లో ఉండే మిత్రుడితో పాటుగా ఉండి ఆ కష్టం నుంచి బయటపడేలాగా చేస్తాడో వాడికి సనాతనమైన లోకాలు శాశ్వతంగా లభిస్తాయి అని శాస్త్రం చెప్తోంది. మిత్రార్థే యస్త్యజేత్ ప్రాణాన్. ఇక అది మాత్రమే కాదు, గవార్థే, గోవులు కష్టంలో ఉన్నప్పుడు మన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా గోవుని రక్షించాలి అని శాస్త్రం చెప్తోంది. మన ప్రాణం కన్నా గోవు ప్రాణమే ముఖ్యము అని శాస్త్రం చెప్తోంది. మనం జీవిత చరిత్రలో చూస్తాం, స్వామిజీ వారి చరిత్రలో ఒక గోవు నదిలో కొట్టుకుపోతూ ఉంటే ఇంకా బాల్యంలోనే స్వామిజీ వారు నదిలో దూకి ఆ గోవు దూడని పట్టుకొని రక్షించారు అని. ఆ గోవుల మీద ఉండే ప్రేమ స్వామిజీ వారిది అటువంటిది. ఆ ప్రేమలో ఒక ఇంతైన ఇసుమంతైన ప్రేమ మనం పెట్టుకోవాలి. గోక్షీరం ఎంత మంచిదండి. ఇప్పుడు చెడ్డ ప్రచారాలు లోకంలో, ఆవు పాలు మంచివి కావు, ఆవు పాలు తాకూడదు, అదవుతుంది ఇదవుతుంది, చాలా పిచ్చి మాట. అదంతా కూడా చాలా పల్చగా ఉంటాయి. టీ చేసుకుంటే బాగుండదు, కాఫీ చేసుకుంటే బాగుండదు. మొత్తం నాశనం అయితే బాగుంటుందా? భూమి ఎంత పాడైపోతే బాగుంటుందా? టీ బాగలేదని బాధపడుతున్నావే, రేపు వ్యవసాయంలో పాడైపోయి ఆహారం అంతా పాడైపోయి ఆరోగ్యాలంతా పాడైపోతే బాగుంటుందా? అందువల్ల గోవుని గోక్షీరాన్ని ఎప్పుడు తిట్టద్దు, ప్రోత్సహించండి. ఎక్కడైనా దగ్గరలో ఒక గోశాల ఉంటే అక్కడి నుంచే తెచ్చుకోండి పాలు. అమ్మల్లారా, అయ్యల్లారా, మీకు ఇది నా ప్రార్థన.
దయచేసి ఆ పని చేయండి. గోక్షీరాన్ని గుర్తించండి. గోక్షీరంతో ఏమీ షుగరు హై కాదు, చాలా పొరపాటుది, చాలా తప్పది, ఎవరో ప్రచారం చేశారు, ఏమీ ఇబ్బంది లేదు. మంచి గోక్షీరం, దేశీ గో, జెర్సీ కాదు, దేశీ గో. దేశీ గోవులు ఉన్నాయి, ఇప్పుడు అందరూ పెంచుతున్నారు. వాళ్ళని ప్రోత్సహించండి. కొంచెమైన పాలు, పిల్లలకి ఆ పాలు పట్టండి, పిల్లలకి ఆ పాలు ఇవ్వండి, ప్రోత్సహించండి. మనం ప్రోత్సహిస్తే వాళ్ళు కూడా గోశాలలో గోవుల్ని పెంచుతారు. గవార్థే, గోవులు బాగుండాలి. ద్విజన్మనాం, ఎవరు జ్ఞానవంతులుగా ఉన్నారో వాళ్ళ కోసం, అటువంటి ఆ జ్ఞానవంతుల్ని మనం కాపాడుకోవాలి. ద్విజన్మనాం స్వామి కార్యే చ సమరే. ఇక దేశం కోసం, స్వామి కార్యం అంటే దేశం కోసం లేదా భగవత్ కార్యం కోసం, గురు కార్యం కోసం సమరే, ఇటువంటి యుద్ధాల్లో ప్రాణాలైనా విడిచిపెట్టచ్చు. అటువంటి వాళ్ళకి సనాతనమైన శాశ్వతమైన లోకము లభిస్తుంది. జాయంతే నాత్ర సందేహ కైవల్యమపి చింతితం. మాత్రమే కాదు, కైవల్యం, మోక్షం కూడా వస్తుంది అని చెప్తూ ఉంటే, నేను ఇప్పుడు విడిచిపెట్టి వెళ్ళేది ఎట్లా? అర్జునుడు వారిస్తూ ఉన్నా కూడా వినకుండా బభ్రువాహనుడితో యుద్ధానికి దిగాడు వృషకేతు. అప్పుడు ఆ బభ్రువాహనుడు విష్ణు అస్త్రాన్ని, దాని వెనకాలే బడబాస్త్రాన్ని ప్రయోగించాడు. భీకరమైన అస్త్రాలు అవి. ఆ దెబ్బకి వృషకేతుడి రథము ఆకాశంలోకి ఎగిరి బ్రహ్మాండ కటాహాన్నే తగులుతోందా, అంత దూరంగా వెళ్ళిపో. ఏది రథమే. బభ్రువాహనుడి శక్తి చూడండి. వృషకేతు కాదు, వృషకేతు రథం, గుర్రాలు, రథము, ఆ సారథి వృషకేతు, మొత్తం అందరూ కూడా అటువంటి భయంకరమైన అస్త్రాన్ని ప్రయోగించాడు. అలా వెంటనే ఆ వృషకేతు ఆలస్యం చేయకుండా కిందకి దూకి మరో రథాన్ని ఎక్కి, చాలా బ్రహ్మాండంగా ఉందండి యుద్ధ వర్ణన, చదువుకోవాలి కానీ చాలా బ్రహ్మాండంగా చేశారు. బడబాస్త్రం లాంటి ఇంకొక అస్త్రాన్ని ప్రయోగిస్తే ఈసారి బభ్రువాహనుడి రథం ఆకాశంలోకి ఎగిరి, రథం, రెండు రథాలు ఇప్పుడు ఆకాశంలో ఢీ కొట్టి యుద్ధం చేస్తూ ఉన్నాయి. బభ్రువాహనుడు కిందకు దూకి ఇంకొక రథాన్ని తీసుకుని యుద్ధం చేస్తున్నాడు. ఇలా వాళ్ళిద్దరి మధ్య జరిగిన యుద్ధము 5 రోజుల పాటు జరిగింది. 5 రోజులు వాళ్ళు యుద్ధం చేశారు. ఒకళ్ళు యుద్ధం చేస్తూ ఉంటే మరొకళ్ళు యుద్ధం చేయకూడదు కాబట్టి అర్జునుడు దూరంగా కూర్చొని చూస్తున్నాడు. రాజధర్మం ఆ కాలంలో అట్లా ఉండేది. దూరంగా కూర్చొని వీళ్ళ యుద్ధాన్ని చూస్తూ ఉన్నాడు. ఇక 6వ రోజు ప్రవేశించింది. అప్పుడు బభ్రువాహనుడికి ఒక రకమైన మొండి పట్టుదల వచ్చింది. ఎలాగైనా సరే ఈ వృషకేతువుని చంపేసేయాలి, ఈరోజు ఈ వృషకేతు మిగిలి ఉండకూడదు అని మనస్సులో అనుకున్నాడు. తన మంత్రశక్తినంతా కూడా కేంద్రీకరించి ఒక అర్ధచంద్రాకార బాణాన్ని తీసుకుని, ఇంతవరకు నాతో ఏ అభిమానవంతుడు ఇలాంటి యుద్ధాన్ని చేయలేదు, నువ్వు చేశావు కాబట్టి ఇదానీం స్మర వీరత్వం. బభ్రువాహనుడు చాలా మంచి భక్తుడు, అది మనం మర్చిపోకూడదు. కృష్ణుడిని చూడలేదు కానీ భక్తుడు, ఇంత విశేషం. చాలామంది గుడికి వెళ్ళే ఉంటాం కానీ గుర్తే ఉండదు, మర్చిపోతాం. ఏ గుడికి వెళ్ళామో, ఆ గుడి ఎట్లా ఉందో, ఆ గుడిలో దేవుడు ఎట్లా ఉన్నాడో మర్చిపోకూడదు, అంతా గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి కళ్ళు మూసుకుంటే ఆ క్షేత్రం అంతా బోర్డులతో సహా కనిపించాలి, రికార్డ్ అయిపోవాలి. అక్కడ ఏమేమి శ్లోకాలు ఉన్నాయి, ఏమేమి దేవతామూర్తులు, ఎక్కడెక్కడ ఏ ఏ దిక్కులో ఏ ఏ దేవత ఎలా ఉంది, ద్వారం ఎట్లా ఉంది, లోపల స్వామికి ఏ అలంకారం చేశారు, అక్కడ ఉండే తీర్థం ఏమిటి, అక్కడ ఉండే వృక్షం ఏమిటి, అక్కడ జరిగే పూజలు ఏమిటి, మొత్తం అంతా కూడా మనస్సుకి రావాలి. అప్పుడు మీరు మీ ఇంట్లోనే కూర్చుని తీర్థయాత్ర చేసిన పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు. క్షేత్రానికి వెళ్ళారు, ఎన్నిసార్లు వెళ్తారు? కాశీకి వెళ్ళొచ్చారు, అయోధ్యకి వెళ్ళొచ్చారు, ఎన్నిసార్లు వెళ్తారు? వెళ్ళలేం కదా. మరి మాటికి వెళ్ళాలంటే ఎట్లా? గుర్తుపెట్టుకోండి మనస్సు. అందుకని అక్కడెక్కడ మాట్లాడద్దు, వెళ్ళేటప్పుడు అన్నీ గమనించుకోండి, క్షేత్రాన్నంతా చూడండి జాగ్రత్తగా. ఆ క్షేత్రానికి వెళ్ళండి, ప్రతిరోజు కూర్చున్న చోటే క్షేత్రానికి వెళ్ళండి. అలా ఆ బభ్రువాహనుడు ఇదానీం స్మర వీరత్వం తథా దేవం జనార్దనం అథ బాణైర్జీవితంతే పాతయిష్యామి సంగరే. ఇక నీకు అయిపోయింది, ఇక్కడ నూకలు చెల్లాయి, నువ్వు ఇంకా ఈరోజు మరణించబోతూ ఉన్నావు. కాబట్టి నీకు నేను ఒకటి గుర్తు చేస్తున్నా, ఈ సమయంలో నువ్వు ఆ కృష్ణ పరమాత్మని గుర్తు చేసుకో. బభ్రువాహనుడు వృషకేతువుకి చెప్తున్నాడు, కృష్ణ పరమాత్మని గుర్తు చేసుకో. ఆయన స్మరణతో, ఆయన్ని స్మరిస్తూ ఎవరెవరైతే ఇది యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం,
తంతమేవైతి కౌంతేయ సదా తద్భావభావిత. చాలా పెద్ద సైన్స్ ఇది, చాలా పెద్ద సైన్స్. మనం అన్ని రోజులు ఎట్లా బతికామో ఒక ఎత్తు, చివరి దశలో ఎట్లా బతుకుతున్నామో అది ఒక ఎత్తు. అది మన చేతిలో ఉంటుందా స్వామి అని మీరు అడగచ్చు. అభ్యాసం చేస్తే మన చేతిలో ఉంటుంది, అభ్యాసం చేసుకోవాలి. అందుకనే అవసాన దశలో, చివరి కాలంలో నువ్వు ఏ స్మరణ చేస్తూ దేహాన్ని విడిచిపెడతావో మళ్ళీ అదే నువ్వు పొందుతావు. ఇది భగవంతుడు చెప్పాడు స్పష్టంగా. తంతమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. ఆ సమయంలోనే కాదు, సదా తద్భావ భావిత. బాగా ఉన్నప్పుడు కూడా నువ్వు అదే భావన చేస్తూ ఉంటే అవసాన దశలో కూడా అదే భావన వస్తుంది. ఆ భావన నీకు వస్తే దానిలోనే నువ్వు చేరిపోతావు. యం యం వాపి స్మరన్ భావం, ఏ భావాన్నైతే స్మరిస్తూ త్యజత్యంతే కలేవరం, చివర్లో ఈ శరీరాన్ని విడిచిపెడతావో తంతమేవైతి కౌంతేయ, దాన్నే పొందుతావు. దాన్ని కాదు, దాన్నే పొందుతావు. తంతమేవా, ఏవకారం వేశాడు, అది తప్ప వేరేది రాదు నీకు. తంతమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. చాలా గొప్ప విషయాన్ని చెప్పాడు భగవంతుడు. కాబట్టి బభుర్వాహనుడు నువ్వు గుర్తు చేసుకో, ఆ జనార్దనుడు, ఆ శ్రీకృష్ణ పరమాత్మని గుర్తు చేసుకో. అప్పుడు వృషకేతు ఆ బాణాన్ని చూసి తాను కూడా ఒక అద్భుతమైన బాణాన్ని తీసుకున్నాడు. దాన్ని 4 ముక్కలు చేశాడు, కానీ ఆ ముందు భాగాన్ని కొట్టలేకపోయాడు. ఎవరు? వృషకేతు. అప్పుడు ఆ ముందు భాగం వచ్చి వృషకేతువు శిరస్సుని తగిలింది, కంఠాన్ని తగిలింది. వృషకేతువు యొక్క శిరస్సు ఎగిరిపోయింది. జై బలో శ్రీకృష్ణ పరమాత్మకి జై. అర్జునుడు అలా చూస్తూ ఉన్నాడు. ఛిన్నం శిరః ఖాత్ ప్రపతత్ ప్రలగ్నం హృదయే తదా బభ్రువాహస్య రాజేంద్ర పాతయిత్వా కలేవరం పశ్చాత్ కందుకవత్ ప్రాప్తం పార్థస్య పదయో శుభం. ఆ శిరస్సు వచ్చి బభ్రువాహనుడి ఉరస్సుకి తగిలిందిట. తగిలితే ఆ ఫోర్స్కి, ఆ శక్తికి బభ్రువాహనుడు మూర్ఛపోయాడు. ఇది తగిలిన శిరస్సుకి మూర్ఛపోయాడు. తగిలి అది పోయి, ఆ శిరస్సు పోయి అర్జునుడి పాదాల దగ్గర పడింది. పడితే అర్జునుడు, అయ్యో వృషకేతు బిడ్డ, తనంత కర్ణుడి పుత్రుడు అంటే తన పుత్రుడే కదా, అన్నగారి కొడుకు, తీసుకున్నాడు వృషకేతు వృషకేతు అని. ఆశ్చర్యంగా అప్పుడు ఆ సందర్భంలో ఆ శిరస్సు బాధపడటంలా నవ్వుతూ ఉంది. ఒట్టి శిరస్సు నవ్వటం మాత్రమే కాదు, కేశవ రామ నరసింహ అని స్మరణ చేస్తోందిట. అది ఆ శిరస్సు చెప్పాడుగా, మనస్సులో ఉంది, ఓహో దీన్నే నేను స్మరణ చేయాలి. శిరస్సు కూడా, ఇంకా ఆ శిరస్సుకి ప్రాణం ఉంది. ఆ శిరస్సు చెప్తోంది నాము. ఆశ్చర్యపోయాడు అర్జునుడు. ఏమిటి భక్తి, నేను ఇన్ని రోజులు గమనించుకోలా, తెగిపోయిన శిరస్సు భగవన్నామస్మరణ చేస్తోంది అని ఒక్కసారి ఆశ్చర్యపోయాడు అర్జునుడు. దుఃఖంలో కూడా ఉన్నాడు. ఆ భక్తిని చూసి మురిసిపోయాడు. అయ్యో నేను అన్నీ బాగుండి కూడా భగవంతుడిని స్మరించటంలా, శిరస్సు తెగిపోయిన శిరస్సు భగవంతుడిని స్మరిస్తోంది. ఎంత ఆశ్చర్యము. నామ వదామి సదా నృహరే, తవ నామ వదామి సదా నృహరే. మనం కూడా అనుకుంటాం కదా, ఒకసారి దాన్ని స్మరణ చేసుకుంటే ఈ వృషకేతు యొక్క ఈ సంహార ఘట్టానికి ఒక శాంతి. అందుకని దాన్ని కూడా చెప్పుకుని హరే రామ ఆ మంత్రాన్ని కూడా మనం స్మరణ చేసుకున్నాం. నామ వదామి సదా నృహరే, తవ నామ వదామి సదా నృహరే, తవ నామ వదామి సదా నృహరే, తవ నామ వదామి సదా నృహరే. త్వం నిజ లాభ కలా పరిపూర్ణో నైవ హి దీనవదన్యేషాం. త్వం నిజ లాభ కలా పరిపూర్ణో నైవ హి దీనవదన్యేషాం. అజ్ఞజనానాం పూజాం వాంఛసి ఆత్మ ప్రభురసి కిల భగవన్. పూజాం వాంఛసి ఆత్మ ప్రభురసి కిల భగవన్. నామ వదామి సదా తవ నామ వదామి.
रघुवंश सुधाम्बुधिचन्द्र हरे रघुवंश सुधाम्बुधिचन्द्र नायुषमथवा ब्राह्मीं पदवीं याचे भवतो वनमालिन् नायुषमथवा ब्राह्मीं पदवीं याचे भवतो वनमालिन् ननु कालात्मा हरसि समस्तं ननु कालात्मा हरसि समस्तं तस्मात् दिश मे सत्सङ्गम् तस्मात् दिश मे सत्सङ्गम् नाम वदामि सदा नृहरे तव नाम वदामि सदा नृहरे नाम वदामि सदा नृहरे तव नाम वदामि सदा नृहरे रघुनायक राघव राम हरे यदुनायक यादव कृष्ण हरे रघुनायक राघव राम हरे यदुनन्दन यादव कृष्ण हरे नाम वदामि सदा नृहरे तव नाम वदामि सदा नृहरे नाम वदामि सदा नृहरे तव नाम वदामि सदा नृहरे जय बोलो श्री कृष्ण परमात्म की जय అందరూ నిటారుగా కూర్చుని కళ్ళు మూసుకుని కృష్ణ ధ్యానం గురు ధ్యానం చేస్తూ హరే రామ ఆ మంత్రాన్ని 108 సార్లు మనం జపం చేద్దాం. రేపు స్వాతంత్ర దినోత్సవం చాలా విశేషంగా ఇక్కడ ఆచరణ చేసుకుంటూ ఉన్నారు. పిల్లలు ఒక 600 మంది పిల్లలు వస్తూ ఉన్నారు. వారికి మన బీడిఎల్ భక్తులు అందరూ కలిసి ప్రతి సంవత్సరంలాగా వాళ్ళకి కావాల్సిన బ్యాగు ఇంకా పుస్తకాలు పెన్నులు ఇవన్నీ కూడా ఇస్తున్నారు. దానిలో మీరు కూడా సేవ చేసుకోండి. పిల్లలకి ఇచ్చేటువంటి అది మంచి సేవ అది. అలాగే ఎల్లుండి కృష్ణాష్టమి ప్రొద్దున అనఘాష్టమి వ్రతాన్ని మనం చేసుకుంటూ ఉన్నాం. ఆ అనఘాష్టమిలో అందరూ పాలు పంచుకోండి. ఎల్లుండి సాయంత్రం మనం అనుకున్నాం సత్సంగం సమయంలో రోజు చేస్తూ ఉన్న 108 జపం ఎల్లుండి సహస్రం చేద్దాము అని అనుకున్నాం. 1000 ఎంతసేపు అయితే ఎంతసేపు అనేది ఏమీ లేదు. ఆ తరువాత మనం కృష్ణ నిషీథి పూజ రాత్రికి కృష్ణ జన్మాష్టమి ఆచరణ చేసుకుందాం. जय बोलो श्री कृष्ण परमात्मा की जय. हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्ण कृष्ण
हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण
हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्ण कृष्ण
కృష్ణ హరే 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 రామ 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 హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే హరే రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ హరే హరే రామ రామ హరే హరే రామ రామ హరే హరే సచ్చిదానంద హరే హరే సచ్చిదానంద హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ హరే హరే సచ్చిదానంద హరే హరే సచ్చిదానంద హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ హరే హరే जय बोलो श्री कृष्ण परमात्मा की जय दत्तात्रेय गुरु